अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న మనము 5వ అధ్యాయంలో ఖ్యాతి గురించి చెప్పుకున్నాము. ఖ్యాతి అంటే ఈ వేదాల యొక్క ఉత్పత్తి, జగత్కి ఉత్పత్తి అనేది ఎలా జరిగింది. అసత్తాత్మక పదార్థం నుంచి, అసత్ నుంచి ఉత్పన్నమైంది లేదా సత్తాత్మకంగా పదార్థం అయితే దాని నుంచి ఉత్పన్నమైంది. అంటే అసత్కి ఈ వేదోత్పత్తి, జగదుత్పత్తి ఎలా జరిగింది అడిగినప్పుడు అసత్ నుంచి ఉత్పన్నమైందా అంటే దానికి సిద్ధాంతం ఏం చెప్పంటే నా అసతః జ్ఞానం, ఇది అసత్ నుంచి ఉత్పన్నం కాలేదు, సత్తాత్మక వస్తువు నుంచి ఉత్పన్నమైంది అని చెప్పారు. అసత్ నుంచి ఎప్పుడు అసత్ వస్తువు నుంచి సత్తాత్మకమైన వస్తువు ఏది కూడా ఉత్పన్నం కాదు. కాబట్టి ఏదైనా ఒక వస్తువు ఉత్పన్నం కావాలంటే ఏదైనా ఒక ద్రవ్యం ఉంటేనే, ఒక సత్తాత్మక వస్తువు పదార్థం ఉంటే ఉత్పన్నం అవుతుంది. కానీ నా అసతః జ్ఞానం, అసత్ నుంచి ఈ జగత్ ఉత్పత్తి, వేదోత్పత్తి జరగలేదు. ఎలాగని నిరసంగవత్ అని చెప్పి దృష్టాన్ని చెప్పాం. మనిషి కొమ్ములతో ఇది తయారైంది అని చెప్పడం ఏదా సంభవం కాదు, అలాగే అసత్ నుంచి ఈ జగత్ ఉత్పత్తి అయింది, ఈ వేదోత్పత్తి అయింది అని చెప్పడము ఇది అసంభవము అని చెప్పి చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు అసత్స్య ఉత్పత్తి కాలేదు అంటే మన సత్తాత్మకమైన పదార్థం ఉత్పన్నమైందా? మళ్ళీ పుదుపక్ష అయినప్పుడు నా సతుహ బాధా దర్శన, సత్తాత్మక పదార్థం చేతుడు ఈ జగత్ ఉత్పత్తి జరిగలేదంట. అసత్తు ఉత్పన్నం, అసత్ వస్తువుతో ఉత్పన్నం కాదు, స్పష్టం. సత్తాత్మక పదార్థం చేత ఉత్పన్నమైందా? లేదు. ఓన్లీ సత్తాత్మక పదార్థం చేత కూడా ఉత్పన్నం కాలేదు. సతో నా సతః బాధ దర్శన, ప్రత్యక్షంగా బాధ కలుగుతుంది కాబట్టి, ప్రత్యక్షంగా మాకు చూడటం లేదు కాబట్టి సత్తాత్మక వస్తువు అనేది బాధ అంటే అభావం కనిపిస్తున్నమాట. అంటే అన్ని కాలాల్లో అన్ని సత్తా మొదటి నుంచి ఉంది, ఎల్లప్పుడు ఉంటుంది అనుకోండి. ఇప్పుడు ఉన్నదానికి మన ఉత్పత్తి ఎందుకు? అదే సత్తాత్మక పదార్థం ఉంది, వస్తువు ఉంది, అభివ్యక్తి ఉంది అనుకోండి, మళ్ళీ దానికి ఉత్పత్తి ఎందుకు? కాబట్టి సత్తాత్మక పదార్థం చూడ ఉత్పన్నం కాలేదు. కాబట్టి నా సతః, ఎందుకంటే అన్ని కాలాల్లో అన్ని సందర్భాల్లో ఈ వేదోత్పత్తి అనేది మనకు జరగలేదు, జగత్పత్తి జరగలేదు అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా కూడా సత్యాత్వ ద్వారా కూడా ఉత్పత్తి కాదని చెప్పి చెప్పాడు. తో సత్తా కాదు, అసత్తా కాదు. సత్తా అంటే ఒక సత్తాత్మక వస్తువు, పదార్థం అండి. ఈ సత్తాత్మక వస్తువు నుంచి ఉత్పన్నం కాలేదు, అసత్తాత్మక వస్తువు నుంచి ఉత్పన్నం కాలేదు. మరి ఈ రెండింటికంటే భిన్నమైన ఒక వస్తువు ఉందా? అది అనిర్వచనీయంగా ఉందని చెప్పలేకుండా దాంతో ఏమైనా ఉత్పన్నమైందా ఈ జగత్తు, ఈ వేదోత్పత్తి అంటే? అలా కూడా కాదు, అనిర్వచనీయమైన స్థితితో కూడా ఉత్పన్నం కాలేదు. నా అనిర్వచనీయస్య తద్ అభావాత్. అనిర్వచనీయం అంటే వస్తువు అంటే అది కూడా దానికి అభావం కనిపిస్తుంది. అనిర్వచనీయ దాన్ని ఎలా వ్యక్తం చేస్తావు, ఎలా చూపిస్తావు? కాబట్టి ఇది దీని కూడా ఉత్పన్నం కాలేదు. మరి ఎలా ఉత్పన్నమైంది అంటే నా అన్యథా ఖ్యాతి. తో అన్యథా ఖ్యాతి, అన్యథా ఖ్యాతి ఉత్పన్నమైందా? తో నా అన్యథా ఖ్యాతి. అన్యథా ఖ్యాతి అంటే ఇక్కడ పూర్తిగా మిథ్యా ఖ్యాతి, అంటే ఏదో లేదో దానికి ఉంది అని భావించడం, ఏదో లేదో దాని ఉంది అని భావించడం అంటే మిథ్యా భ్రాంతి. ఏదో ఉందో లేదా లేదని భావించడం, అది మిథ్యా ఖ్యాతి. ఖ్యాతిని తెలుసుకోవడం అంటే ఇప్పుడు నేను చెప్పాను ఉదాహరణలో, ఏదో వాస్తవంగా పాము అయితే దాన్ని అంధకారం వల్ల దాన్ని తాడుగా భావించడం, లేదా తాడుని చూసి పాముగా భావించడం, అట్లా మిథ్యా ఖ్యాతి. అంటే యథార్థంగా ఏది ఎలా ఉందో అలా కాకుండా భిన్నంగా అర్థం చేసుకోవడం అన్యతా ఖ్యాతి. తో అన్యతా ఖ్యాతి వల్ల ఏమైనా ఉత్పన్నమైందా అంటే అది కూడా కాదు అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించారన్నమాట. ప్రస్తావించిన తర్వాత మరి ఎలా ఉత్పన్నమైంది ఈ వేదోత్పత్తి, జగోత్పత్తి ఎలా ఉత్పన్నమైందంటే అంతిమంలో వస్తుతస్తు సత్ అసత్ఖ్యాతి బాధ అబాధాత్. ఇది సత్ఖ్యాతి అసత్ఖ్యాతి రెండింటి ద్వారా వస్తువు యొక్క ప్రాదుర్భూతమైంది. అంటే సత్తా ఉంది, ఆ సత్తా ఉంది కానీ అభివ్యక్తి స్థితి లేదు, అది ఉత్పన్నం. అందుకే అసత్ సత్ఖ్యాతి. అందుకే
సద్ అసత్ ఖ్యాతి బాధ అబాధాత్. మనకు బాధ అది అబాధ రెండు కనిపిస్తున్నాయి కాబట్టి మనకు సద్ అసత్ ఖ్యాతి చేత రెండు చేత ఉత్పన్నం అవుతుంది. వస్తువు యొక్క ప్రాదుర్భూతం ఎలా అవుతుందంటే ఈ జగత్కి ఉత్పత్తి వేదోత్పత్తి ఎలా జరుగుతుందంటే సత్ అసత్ ఖ్యాతి ద్వారా ఉత్పన్నం అవుతుంది, రెండు ద్వారా ఉత్పన్నం అవుతుంది. సత్ అంటే ఆ సత్తు ఉంది కానీ అభివ్యక్త స్థితిలో లేదు. సత్తా ఉంది కానీ దానికి ప్రకటీభూత స్థితి లేదు. అసత్ లేదు కాబట్టి అది దానికి సత్తాత్మకంగా తీసుకొస్తాం, అది లేనిది తీసుకొస్తాం అట. అంటే పూర్తిగా అసత్ నుంచి కాదు, పూర్తిగా సత్ నుంచి కాదు. కాబట్టి తత్ అసత్ ఖ్యాతి అనేది ద్వారా మనకు వస్తువు యొక్క ప్రాదుర్భూతం అవుతుంది, వస్తువు యొక్క దర్శనం కలుగుతుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ వస్తుతంగా ఈ రకంగా ప్రస్తావించాలి. అంటే సత్తాత్మకంగా ఉంది కానీ దానికి అభివ్యక్తి స్థితి. ఇప్పుడు మిట్టి ఉంది, మిట్టిగా సత్తా ఉంది కానీ దాంట్లో కుండ అనేది లేదు. ఇక్కడ ఆ కుండ మిట్టిలో దాగి ఉంది, దాన్ని అభివ్యక్తం చేస్తుంది, దాన్ని ప్రాదుర్భూతం చేస్తాం, అది అభివ్యక్త స్థితి. ఈ సత్తాత్మకమైన స్థితి ప్రాదుర్భూతమైన స్థితి అన్నమాట. అదే ప్రాదుర్భూతమైన స్థితి వస్తువు పదార్థం ఎప్పుడు ఎల్లప్పుడు అలాగే ఉంటుందా? ఉండదు, మళ్ళీ నష్టం అయిపోతుంది. అప్పుడు అసత్ అయిపోయింది అన్నమాట. సత్తాత్మకం లేదు అంటే ప్రాదుర్భూత స్థితిలో లేదు, అప్పుడు అప్రాదుర్భూతం అయిపోయింది, అంటే కనిపించకుండా పోయిందా, నష్టం అయిపోయింది. నష్టం అంటే పూర్తి సర్వతా నష్టం అని కాదు, అది దాని యొక్క స్వరూపం ఏదైతుందో స్వరూపం నష్టం అయిపోయింది, అది అసత్ఖ్యాతి అనమాట. కాబట్టి ఈ రకంగా సత్ అసత్ఖ్యాతి ద్వారా మనకు వస్తువు యొక్క ప్రాదుర్భూతం అవుతుంది అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా ప్రస్తావించాలి. అస్తు, ఇందులో ఇంతవరకు చెప్పిన పాఠంలో సందేహం ఉంటే చెప్పండి. మహోదయ, ఖ్యాతి గురించి కొంచెం వివరించండి. ప్రణవముని, ఖ్యాతి అంటే ఏ విధంగా తీసుకోవాలా? అస్తు, ఖ్యాతి అంటే ఇక్కడ ఖ్యాతి అంటే అర్థం చేసుకునేది. దీనికి ఖ్యాతి ఈ రకంగా ప్రకటన చెప్పడం, అర్థం చేసుకోవడం, జ్ఞానం. ఖ్యాతి అంటే సత్ఖ్యాతి అంటే సత్తాత్మక వస్తువు ద్వారా ఉత్పన్నమైందని తెలుసుకోవడం, దాన్ని ఖ్యాతి అంటున్నాను. ఇక్కడ కథనం. ఖ్యాతి అంటే ఒక సత్తాత్మకమైన పదార్థం చదివిన ఒక సత్తాత్మక పదార్థం వస్తువు తయారవుతుంది, ఈ ఖ్యాతి. ఈ కథనం, ఈ వచనం ఏదైతే ఉందో దాన్ని ఖ్యాతిగా చెప్తున్నామండి. అర్థమైందండి? అలాగే. అసత్ఖ్యాతి, అసత్తాత్మక పదార్థం చేతి ఉత్పన్నమైందా అలాంటి ఖ్యాతి అది అలా కూడా కాదు, అలాంటి కథనం కూడా కాదు, కథనం కూడా అంటే అలాంటి వచనం కూడా కాదు. చెప్పడం, అర్థం చేసుకోవాలి. అర్థంలో ఇక్కడ జ్ఞానం. ఖ్యాతి వరకు చెప్తే జ్ఞానం. ఈ రకంగా నువ్వు అర్థం చేసుకున్నావు, అలా కూడా కాదు, ఇలా కూడా కాదని చెప్పి. సత్తు ద్వారా ఉత్పన్నం కాదు, అసత్తు ద్వారా కూడా ఉత్పన్నం కాదు, రెండింటి ద్వారా ఉత్పన్నం అవుతుంది. సత్తా అసత్తా రెండు ఉండాలి. సత్తా ఉంది కానీ అభివ్యక్తి స్థితి లేదు, అభివ్యక్తి స్థితిని ఉత్పన్నం చేస్తాం. అభివ్యక్తి స్థితి ఎల్లప్పుడు ఉంటుందా అంటే ఉండదు, అది నష్టం అయిపోతుంది. అట్లా సత్ అసత్ రెండు ఎప్పుడు ఉంటాయి. అందుకే పూర్తిగా నితాంత సర్వత అభావం ఉండదు, సర్వత భావాత్మకంగా ఉండదు. అంటే ఈ సృష్టికరణ ఎల్లప్పుడు ఇలాగే ఉండదు, మళ్ళీ నష్టమే ప్రళయకరం వస్తుంది. ప్రళయం కూడా ఎల్లప్పుడు అలాగే ఉండదు, మళ్ళీ సృష్టి ఉత్పన్నం అవుతుంది. రాత్రి ఎల్లప్పుడు అలాగే ఉండదు, రాత్రి అలాగే ఉండదు, మళ్ళీ పగులు వస్తుంది, పగుల తర్వాత మళ్ళీ రాత్రి వస్తుంది. అలాగా రాత్రి పగులు ఏ విధంగా నిరంతరంగా మారుతూ వస్తుంటాయో అలాగే సత్ అసత్తాత్మకంగా అనేది రెండుకి ద్వారా ఈ వస్తువు యొక్క ప్రకల్ప స్థితి కనిపిస్తుంది, వస్తువు యొక్క ప్రాతిభూత స్థితి కనిపిస్తుంది అని సిద్ధాంతి యొక్క అభిప్రాయం. అంటే ఏది ఎప్పుడు అభావంగా ఉండదు, ఏది ఎప్పుడు భావంగా ఉండదు. ఎప్పుడైనా ఇప్పుడు స్థూలంగా మనకు ఎప్పుడు పగులు ఇలాగే ఉండదు, 12 గంటల తర్వాత మళ్ళీ రాత్రి వస్తుంది, రాత్రి ఎప్పుడు అలాగే ఉండదు, మళ్ళీ పగులు వస్తుంది. అలాగా సత్ అసత్తాత్మక పదార్థం సృష్టి ఉంటుంది, ప్రళయం ఉంటుంది. అలాగే ఆ వస్తువు అనేది మిట్టిగా కుండ తయారు చేసాం, కుండ ఎల్లప్పుడూ ఉండదు. సత్తాత్మక పదార్థం ఉంది కాబట్టి దాని ద్వారా ఉత్పన్నమైంది, కానీ అనభివ్యక్తి స్థితిలో ఉన్నాడు. కుండ లేదు, మిట్టిలో కుండ దాగి ఉంది కానీ అభివ్యక్తి స్థితి లేదు, దాన్ని అభివ్యక్తం చేశాము, అది ప్రాదుర్భూతమైంది. ఆ ప్రాదుర్భూతమైన మన నష్టం అయిపోతుంది, అది దాని అభావం అవుతుంది, అందుకే అసత్ అయిపోయింది. ఇప్పుడు సత్తాత్మక వస్తువు మనకు కనిపించలేం లేదు, అందుకే సత్ అసత్భ్యాం ఖ్యాతి కలుగుతుంది. అంటే ఖ్యాతి అంటే అది తెలుస్తుంది, అర్థం చేసుకుంటాము. ఖ్యాతి అఖ్యాతి ద్వారా మనకు వస్తువు యొక్క ప్రాదుర్భూతం కలుగుతుంది అని చెప్పి
సిద్ధాంతి ప్రస్తావించాలి. అస్తు. ఇంకా ఎవరికైనా ఏమైనా ఉన్నాయండి? మొత్తానికి దీని యొక్క అభిప్రాయం ఏంటంటే మనకు వేదాల యొక్క ఉత్పత్తి ఎలా జరిగింది అంటే సత్ అసత్ ఖ్యాతి, అసత్ నుంచి ఈ వస్తువు యొక్క ప్రాదుర్భూతం కలిగింది. అంటే వేదోత్పత్తి జగదుత్పత్తి జరిగింది. పూర్తిగా అభావం కాదు, పూర్తిగా అభివ్యక్తి స్థితి కాదు, రెండింటి ద్వారా మనకు సత్ అసత్ అనేది కలుగుతుంది అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాలండి. ఓకేనా? అలా చెప్పిన తర్వాత ఈరోజు మనకు ఒక కొత్త విషయాన్ని మనం ప్రస్తావిస్తున్నాం శబ్ద విషయంలో. ఇదానిం చూడండి, కనిపిస్తుందా స్లైడ్ మీద? చూడండి, కనిపిస్తుందేమో. ఇదానిం కనిపించట్లేదు మహోదయ. చూడండి, ఇదానిం శబ్ద విషయే సాంఖ్య సిద్ధాంత పక్ష విపక్షాభ్యాం ప్రదర్శతే. శబ్ద విషయంలో సాంఖ్య సిద్ధాంతం ప్రకారంగా పక్ష విపక్షం చేత ఇక్కడ మనకు చూపించబడుతుంది. అదేంటో చూద్దాం. ఎన్నో సూత్రం అండి? సూత్రం అంటారా? 57. 57. జీ, ధన్యవాదాలు. చూడండి, ఇదానిం శబ్ద విషయంలో మనకు ప్రస్తావిస్తున్నారు. శబ్దం అనేది సాంఖ్య సిద్ధాంతం ప్రకారంగా స్వీకరించబడుతుందా లేదా అనే విషయాన్ని ఇక్కడ కొత్త విషయాన్ని ఇక్కడ చెప్పబడిందండి. చూడండి, ఇదానిం శబ్ద విషయే సాంఖ్య సిద్ధాంత పక్ష విపక్షాభ్యాం ప్రదర్శ్యతే. ఓకేనా? ఇక్కడ చూడండి, మీకు పెన్తో రాసినది కనిపిస్తుంది చూడండి ఇక్కడ, అక్కడ. ఇది ఇక్కడ నుంచి 57వ సూత్రం నుంచి ఇక్కడి నుంచి చెప్పే విషయాలు మనకు 60వ సూత్రం వరకు ఇవన్నీ కొంతమంది వ్యాఖ్యాకారులు అంటే భాష్యకారులు అంటే వేరే విద్వాంసులు పండితులు కొంత దీన్ని ప్రక్షిప్తం అంటామండి. ఏంటి ఇది? సాంఖ్య మహర్షి కపిల్ మహర్షి యొక్క సూత్రాలు కాదు, మధ్యలో ప్రక్షిప్తం యాడ్ చేశారు. ఇది ప్రకరణం భిన్నంగా ఉంది కాబట్టి ఇదేదో ఒక వివాదాన్ని ఉత్పన్నం చేస్తుంది కాబట్టి ఇది సాంఖ్య సిద్ధాంతం కాదని చెప్పి కొంతమంది దీన్ని తొలగించేస్తారు. కొంతమంది దీన్నే సంగతి పూర్వకంగా ఇది సాంఖ్య కపిల్ మహర్షి సూత్రాలు అని చెప్పి కొంతమంది సంగతి పూర్వకంగా ప్రయత్నం చేసి ఇది కూడా సిద్ధాంతానికి అనుకూలంగా చేయడానికి ప్రయత్నం చేసి చెప్పారండి. సో కొంతమంది అభిప్రాయము, ఒక ఉదయ్ విర్జీ అని చెప్పి ఒక మహాన్ దార్శనికుడు ఉన్నాడు, దార్శనిక ఆచార్య ఉన్నారు. వారు షడ్దర్శనాల మీద మంచి వ్యాఖ్యానం రాశారు. ఆయన దీని ప్రక్షిప్త శ్లోకాలు చెప్పి దీన్ని వదిలేసామట. ప్రతీతి అప్రతీతిభ్యాం నా స్ఫోటాత్మక శబ్ద. ఇక్కడి నుంచి మొదలుకొని 60 సూత్రం వరకు ఇన్ని ప్రక్షిప్త శ్లోకాలు పూర్వపక్ష ఉత్తరపక్ష చూపిస్తుంది. ఇవి అవసరం లేదు, ఈ ప్రకారానికి అనుకూలంగా లేదు అని చెప్పి తీసేశారు. వేరే ఆచార్యులు భాష్యకారులు ఇప్పుడు ఈ బ్రహ్మణ్య భాష్యంలో ఇంకా వేరే ఆచార్యులు లేదంటే ఇది సాంఖ్య సిద్ధాంతం సాంఖ్య మతమే పక్ష ప్రతిపక్షం సంగతి పూర్వకంగా ప్రయత్నం చేశారు. సంగతి చూపిస్తూ ఇది సిద్ధాంత అనుకూలంగానే ఉంది అని చెప్పి దీన్ని ఈ రకంగా వ్యాఖ్యానించే ప్రయత్నం చేశారు. ఇక్కడ బ్రహ్మణ్య భాష్యంలో మనకు వ్యాఖ్యానించబడింది కాబట్టి మనం చెప్పుకుందాం, సంగతి పూర్వకంగానే ఉంటుంది. అస్తు. తో ఇదానిం శబ్ద విషయే సాంఖ్య సిద్ధాంత ప్రక్షిప్తం అని తెలుసా అండి? ప్రక్షిప్తం అంటే ఏంటి? కలపడం. ఓకేనా? అంటే ఇప్పుడు చాలా విషయాలు భగవద్గీత కావచ్చు, రామాయణం కావచ్చు, మహాభారతం వాస్తవం ఎన్నైతే ఉన్నాయో అని కాకుండా మనం చాలా గ్రంథాలు ప్రక్షిప్తం చేసామండి. చాలా మంది మధ్యలో చాలా రకరకాల శ్లోకాలు వాళ్ళ ఖ్యాతిని తెలియజేయడం కోసం వాళ్ళ పేర్లు చెప్పుకొని రకరకాల కలిపేసారు అన్నమాట. అందుకే మహాభారత ఎన్ని శ్లోకాలు, లక్షల శ్లోకాలు ఉన్నాయి ఇప్పుడు. అలాగే రామాయణంలో ఎలా పెరిగిపోయాయి. భగవద్గీతలో ఎప్పుడో దాన్ని చాలా మంది 70 శ్లోకాలు శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు. దాన్ని ఇప్పుడు ఎన్ని శ్లోకాలున్నాయి? చాలా శ్లోకాలు ఉన్నాయి. సో రకరకాలుగా అవి మధ్యలో కొంచెం సిద్ధాంతాన్ని కలిగి ఉన్నాయి, కొన్ని సిద్ధాంత విరుద్ధంగా కూడా ఉన్నాయన్నమాట. అందుకే మతభేదం ఉత్పన్నం అవుతూ ఉంటుందన్నమాట. అంటే విరోధి పక్షం వాళ్ళకు ఇటువంటి శ్లోకాలు చూడడం వల్ల వాళ్ళకు అన్యథా భావన కలుగుతుంది, శ్రద్ధ అని తగ్గిపోతుంది అన్నమాట. కాబట్టి మధ్యలో కొంత కాల ప్రభావం వలన అంత అజ్ఞానం వలన ఇవన్నీ ప్రక్షిప్త శ్లోకాలు చేర్చబడ్డాయండి. అస్తు. ముఖ్యంగా మనుస్మృతిలో కావచ్చు,
అట్లా కొన్ని మన ప్రాచీన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో చాలా చోట్ల అవి శ్లోకాలు యాడ్ చేయబడ్డాయి. అవి విరుద్ధంగా కూడా ఉన్నాయి. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే పురాణాల్లో చాలా విరుద్ధంగా ఉన్నాయి. మనకు అష్టాదశ పురాణంలో చాలా ప్రక్షిప్తంగా చాలా దాంట్లో కల్పితాలు ఎక్కువగా కల్పించారు అనమాట. సో అవి కూడా అందుకే మన సిద్ధాంతం ఏదో దాన్ని బాగా యథార్థంగా తెలుసుకోవాలి. అస్తు. సో ఈ శబ్ద విషయంలో సాంఖ్య సిద్ధాంతాన్ని పక్ష విపక్షాభ్యాం ప్రదర్శితే, పక్ష విపక్ష పూర్వకంగా ఇది చెప్పబడుతుంది. అదేంటో చూడండి. ఏంటంటే ప్రతీతి అప్రతీతిభ్యాం నా స్ఫోటాత్మక శబ్ద. ఈ శబ్దం అనేది ఇప్పుడు శబ్ద విషయంలో చాలా చర్చ. ఒక్కొక్క దర్శనంలో ఒక్కొక్క, ఇప్పుడు వ్యాకరణ శాస్త్రంలో శబ్దం నిత్యమైంది అని చెప్పి ప్రస్తావిస్తారు. సిద్ధాంతం చెప్తాడు మహర్షి పాణి మహర్షి ఏం నిరూపించా అంటే శబ్దం నిత్యమైంది, శబ్దం శాశ్వతంగా ఉంటుంది అని చెప్పి నిరూపించాడు. కానీ న్యాయ దర్శనంలో మహర్షి గౌతమ్ మహర్షి చెప్పాడు శబ్దం అనిత్యమైన, నిత్యం కాదని చెప్పి చెప్పామన్నమాట. శబ్దం అనిత్యమైన అంటే ఒక్కొక్క అభిప్రాయం, కానీ దాంట్లో వారి వివక్ష ఆధీనంగా అలా చెప్పాలి. రెండింటికి మతభేదం కాదు, వారి అభిప్రాయం, వారి యొక్క వక్త యొక్క అభిప్రాయం ఏదని తీసుకుని చెప్పాలనుకున్నారు. అట్లా చాలా మందికి యథార్థంగా సిద్ధాంతం తెలుసుకోకపోతే ఏంటబ్బా ఋషుల్లో కూడా ఆయనేమో వ్యాకరణ శాస్త్రం చెప్తుంది శబ్దం నిత్యం అంటుంది, న్యాయదర్శనం చెప్తుంది అది అనిత్యం శబ్దం అని చెప్తుంది. ఏంటి అసలుకి ఏది నిత్యం ఏది అనిత్యం, శబ్దం నిత్యమా కాదా లేదా అనిత్యంగా ఉందా? అట్లా చాలా మందికి భ్రాంతి అనేది ఉంటుందంట. యథార్థంగా అర్థం చేసుకున్నప్పుడు వారి యొక్క అభిప్రాయాన్ని అంటే వివక్షను బట్టి ఉంటుంది. ఎవరిని ఎక్కువ ఫోకస్ చేసి చెప్తున్నాం, ఏ బిందుని ఫోకస్ చేసి చెప్తున్నాం, అది అర్థం చేసుకున్నప్పుడు మనకు దాంట్లో తేడా ఏంటి వ్యత్యాసం తెలుస్తున్నాం అట. కాబట్టి మనం అది గమనించాలి. అస్తు. ఇక్కడ సాంఖ్య సిద్ధాంతంలో ఒక శబ్దం ఉంది, ఒక స్ఫోటాత్మక శబ్దం కూడా ఉంది. స్ఫోట్ అంటే ప్రస్ఫుటించిందంట. శబ్దాన్ని ఉచ్చరించగానే అది దాని యొక్క అర్థము స్ఫుటమైంది అంటే అభివ్యక్తమైంది, ప్రకాశించింది. దాన్ని స్ఫోటాత్మక శబ్దం అంటాం. ఏంటో చూద్దాం. ప్రతీతి అప్రతీతిభ్యాం నా స్ఫోటాత్మక శబ్ద. ఇది సాంఖ్య సిద్ధాంతంలో సాంఖ్య ఆచార్యులు ఏదైతే ఉన్నదో స్ఫోటాత్మక శబ్దం అనేది కాదు, స్ఫోటాత్మక శబ్దం అనేది స్ఫోటాత్మక శబ్దం అనేది లేదు అని చెప్పి ఇక్కడ సిద్ధాంత పూర్వపక్షిగా పరిగణించారన్నమాట. అంటే ప్రతీతి అప్రతీతిభ్యం అంటే ప్రతీతి ఎక్కడైతే అనుభూతి ఉంటుందో అక్కడ శబ్దం ఉంటుంది, ఎక్కడ అనుభూతి లేదో అక్కడ శబ్దం ఉండదు అన్నమాట. కాబట్టి అందుకే స్ఫోటాత్మక శబ్ద నా శబ్దం అంటే స్ఫోటాత్మక శబ్దం అంటే ఏది లేదు అని ఇక్కడ ప్రస్తావించారు. చూడండి, స్ఫోటాత్మక శబ్ద నా భాష చూడండి. వాచ ఖలు ఉచ్చార్యమాణ. వాచ అంటే వాక్కు ద్వారా మనం వర్ణాలు ఉచ్చరిస్తున్నాం, ఇప్పుడు మాట్లాడుతున్నాం, ఏదో చెప్తున్నాం. వాచ ఖలు ఉచ్చార్యమాణ శ్రోత్రాభ్యాం శ్రూయమాణ. ఆ వాక్కు ద్వారా ఉచ్చరించినప్పుడు ఆ ఉచ్చారణ శబ్దాలు ఎక్కడ గ్రహించబడుతున్నాయి? శ్రోత్రాభ్యాం చెవుల ద్వారా, శ్రూయమాణ ఆ చెవుల ద్వారా వింటూ ఉన్నామండి. ఇప్పుడు మేము చెప్తూ ఉన్నాను, మీరు వింటున్నారు, అది మీరు చెవుల ద్వారా గ్రహించబడుతున్నాయి, శ్రోత్రేంద్రియం ద్వారా గ్రహించబడుతున్నాయి. శ్రోత్రాభ్యాం శ్రూయమాణ శబ్ద ధ్వన్యాత్మక. ఇప్పుడు నేను శబ్దాలను ఉచ్చరిస్తున్నా, ఆ శబ్దాలు మేము చెవుల దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని గ్రహిస్తున్నాయి. ఓకేనా? అందుకే ధ్వన్యాత్మక అని చెప్తామట. ధ్వని వస్తుందన్నమాట. నేను చెప్పే ధ్వని, శబ్ద ధ్వని ఏదైతే ఉందో అది మీ చెవుల దగ్గరకు వచ్చి అది విషయం గ్రహించబడుతుంది, ఆ శబ్ద సమూహాన్ని గ్రహించబడుతుంది. అందుకే శ్రోత్రాభ్యాం శ్రూయమాణ చెవుల ద్వారా వింటూ ఏదైతే శబ్దాలు వస్తున్నాయో అవి ధ్వన్యాత్మక, ధ్వన్యాత్మక స్వరూపం ఏంటివి. మనం ధ్వని ఉచ్చరించాం కదా, శబ్దం కనిపిస్తుందా, ఒక ధ్వని వస్తుందన్నమాట. అందుకే ధ్వన్యాత్మక. పునః ఉచ్చారణం అనంతరం అర్థస్య పునః ఉచ్చారణం అనంతరం అర్థస్య స్ఫుటీకరణ హేతుత్వాత్ ధ్వన్యాత్మకాత్ భిన్న స్ఫోటాత్మక శబ్ద కల్ప్యతే. మనం ఉచ్చరించాము, ఆ ఉచ్చరించే అయితే ధ్వని వచ్చినది శ్రోత్రేంద్రియముల ద్వారా, చెవుల ద్వారా అది మనకు గ్రహించబడింది. కానీ ఆ ఉచ్చరించిన తర్వాత ఆ శబ్దం అక్కడ లేదు కదా, ధ్వని వచ్చింది. ఆ ధ్వని వచ్చిన తర్వాత అది వెంటనే నష్టం అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం ఏ శబ్దం అయితే ఉచ్చరిస్తున్నానో ఆ శబ్దం వచ్చిన తర్వాత వెంటనే అది నష్టం అయిపోయింది అన్నమాట. ఓకేనా? అందుకే పునః ఉచ్చారణ అనంతరం, ఉచ్చరించే అనంతరం అంటే తర్వాత అర్థస్య స్ఫుటీకరణం. ఏదైతే శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు ఏదైతే అర్థం స్పష్టమవుతుందో, అర్థం స్ఫుటిస్తుందో, స్ఫుటీకరణ హేతుత్వ ధ్వన్యాత్మకాత్ భిన్న. అందుకే ఏదైతే ధ్వని ఉచ్చరించానో, ఏదైతే శబ్దం ఉచ్చరించానో దానికంటే భిన్నమైంది. ధ్వన్యాత్మకాత్ భిన్న. ధ్వని ఏ శబ్దాన్ని ఏదైతే ధ్వనిపూర్వకం ఉచ్చరిస్తున్నానో ఆ ఉచ్చరించిన తర్వాత ఏదైతే మనకు అర్థం వస్తుందో, ఆ శబ్దం యొక్క అర్థం వస్తుందో అది
ధ్వన్యాత్మక భిన్న స్ఫోటాత్మక కల్ప్యతే. కాబట్టి మనం నువ్వు శబ్దాన్ని ధ్వనిని ఉచ్చరించావండి, ఆ ఉచ్చరించిన తర్వాత ఆ శబ్దం ఇక్కడ నష్టం అయిపోయింది. ఇప్పుడు నేను ఒక శబ్దం ఉచ్చరిస్తున్నా వెంటనే అది నష్టం అయిపోతుంది శీఘ్రంగా. ఏదైతే ముందు వర్ణం ఉచ్చరించానో తర్వాత వర్ణం లేదు, తర్వాత వర్ణం ఉచ్చరించినప్పుడు దానికంటే ముందు వర్ణం లేదు. అలాగా ఒక సమయంలో ఒకే వర్ణం ఉచ్చరిస్తున్నాను కాబట్టి అంత స్పీడ్గా ఉచ్చరిస్తున్నాం కాబట్టి అలా అనిపిస్తుంది. కానీ ఉచ్చరించిన తర్వాత అది నష్టం అయిపోయింది, అక్కడ లేదు. అందుకే ధ్వన్యాత్మకం లేదన్నమాట. కానీ ఆ ఉచ్చరించిన తర్వాత మన అర్థం ఎలా బోధం అవుతుందంటే అదే స్ఫోటము. ఉచ్చరించిన తర్వాత ఏదైతే అర్థం ఉందో అది మన బుద్ధిలో స్థిరం అవుతుంది. ఏమవుతుంది? ఇప్పుడు ప్రతి అక్షరానికి అర్థం ఉందన్నమాట. ఒక శబ్దానికి ఒక్కొక్క అక్షరానికి ఒక అర్థం ఉంది. సో మళ్ళీ ఆ శబ్దము ఏదైతే ఉచ్చరించాలో నష్టం అయిపోయింది, ఇంకో శబ్దం వచ్చిన ముందు శబ్దం నష్టం అయిపోయింది. అలాగా ఉచ్చరించిన శబ్దాలు నష్టం అవుతూ ఉన్నాయి. నష్టమై కానీ నష్టమైనప్పుడు మన అర్థం ఎలా అర్థం బోధించబడుతుంది అంటే అది ఆ శబ్దం ఏదైతే ఉచ్చరించావో ఆ ఉచ్చరించిన తర్వాత ఆ శబ్దాల యొక్క సమూహం యొక్క అర్థం అనేది బుద్ధి గోచరం అవుతుంది. బుద్ధి ద్వారా అది స్ఫుటిస్తుంది. బుద్ధి ద్వారా అవుతుంది, స్ఫుటిస్తుంది. దాని యొక్క అర్థం ప్రకాశం అవుతుంది. స్ఫుట అది నువ్వు కల్పిస్తున్నావు, అది ఊహాత్మక చెప్తున్నావు. అది ఎలా కలుస్తుంది అని సిద్ధాంతిక పూర్వపక్షి యొక్క అభిప్రాయం ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ధ్వన్యాత్మక భిన్న, ధ్వని ఉచ్చరించిన తర్వాత భిన్నమైన స్ఫోటాత్మక కల్పితే. ఏదైతే శబ్దం యొక్క అర్థం మనకు బోధపడుతుందో అదే స్ఫోటం అంటాము. స్ఫోట్ అంటే స్ఫుటించడం అంట, అంటే ప్రకటించడం. అంటే అకస్మాత్ ఏదో విస్ఫోట అంటాం కదా, ఏదైనా ఒక ధ్వని అకస్మాత్ ఏదైనా కింద పగిలిపోయినప్పుడు అకస్మాత్ ఏ శబ్దం వస్తుంది, విస్ఫోటమైన స్థితి వస్తుందో అకస్మాత్ శబ్దం వచ్చేస్తుందన్నమాట. అలాగా శబ్దం ఉచ్చరించిన తర్వాత ఒక స్ఫోటం ఏర్పడింది, అని ఒక అర్థం వచ్చేసిందన్నమాట. అది స్ఫోటాత్మక కల్పిత, నువ్వు కల్పిస్తున్నావు. అది ఊహిస్తూ చెప్తున్నావు. ఇది స్ఫోటాత్మకమైంది, అందుకే అర్థ సమూహం ఇలా వచ్చింది అని చెప్పి. అందుకే ఉచ్చారణ అనంతరం అర్థస్య స్ఫుటీకరణ హేతుత్వాద్, అది స్ఫుటించడం కోసం కారణం చేత ధ్వన్యాత్మక భిన్నమైంది స్ఫోటాత్మక శబ్దాన్ని కల్పితే, అది ఊహిస్తున్నావు. కానీ అత్ర సాంఖ్య సిద్ధాంతే నా స్వీకరితే. కానీ ఈ సాంఖ్య సిద్ధాంతంలో సాంఖ్య మతానుసారంగా సాంఖ్య ఆచార్యులు ఏం చెప్పారు, ఈ స్ఫోటాత్మక శబ్దం అంటే ఏది లేదు. మన ధ్వన్యాత్మక ఏదో అదే ఉంది, మన ధ్వని ఉచ్చరిస్తున్నాము దానితో అర్థబోధం ఏర్పడుతుంది. కానీ స్ఫోటాత్మక శబ్దం లేదు, అది స్వీకరించడం. సాంఖ్య ఆచార్యులు దాన్ని స్వీకరించడం లేదంట. సాంఖ్య సిద్ధాంతే నా స్వీకరితే, ఈ స్ఫోటాత్మక శబ్దం ఉందని స్వీకరించడం లేదు. ఎందుకు? నా స్వీకరితే అతః ఏవ ఉచ్యతే, అందువల్లనే స్ఫోటాత్మక శబ్దో నాస్తి. స్ఫోటాత్మకం అంటే శబ్దం అంటే ఏది లేదు. స్ఫోటాత్మక శబ్దం అంటే ఏది లేదు. వీళ్ళేమంటే స్ఫోటాత్మక శబ్దం యొక్క సిద్ధాంతం ఏంటి? మరి ఉచ్చరించిన తర్వాత ఏదో స్ఫుటిస్తుందో దాన్ని స్ఫోటాత్మకం శబ్దం అని చెప్పాలి, ధ్వన్యాత్మకం చెప్పకూడదు. అది స్ఫోటాత్మకం శబ్దం అని చెప్పాలంటున్నాడు. కానీ సాంఖ్యాచార్యులు ఇది స్ఫోటాత్మక శబ్దం అంటే లేదండి. ఎందుకు లేదు? ప్రతీతి అప్రతీతిభ్యాం, ఆ ప్రతీతి అనుభూతి ఉంటే మనం స్ఫోటాత్మక శబ్దం అనొచ్చు. ఆ ఉచ్చరించిన తర్వాత నష్టం ఏంది? ఎక్కడ ఉంది? అక్కడ ప్రతీతి కలగడం లేదు. అందుకే స్ఫోటాత్మకమైన శబ్దం అంటూ ఏది లేదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ సమానం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, అందుకే అతయే ఉచ్యతే స్ఫోటాత్మక శబ్ద నాస్తి, స్ఫోటాత్మక శబ్దం ఏది లేదు. ఎందుకు? కుతః ఉచ్యతే, దానికి సమానం చెప్తున్నాడు. ప్రతీతి అప్రతీతిభ్యాం అంటే వస్తునః అస్తిత్వ అనస్తిత్వ సాధనే, అంటే వస్తు యొక్క అస్తిత్వము వస్తు యొక్క అనస్తిత్వము అంటే ఉంది లేదు అనమాట. వస్తునః అస్తిత్వ అనస్తిత్వ సాధనే ప్రతీతి అప్రతీతి భవతః, అంటే ప్రతీతి కలుగుతుంది, అనుభూతి కలుగుతుంది, అనుభూతి కలగడం లేదన్నమాట. ఎందుకు? ప్రతీతి అప్రతీతి భవతః యహ ప్రతీయతే, ఏదైతే ప్రతీతమవుతుందో అంటే ఏదైతే అనుభూతి కలుగుతుందో సో అస్తి, ఏదైతే మనకు అనుభూతి కలుగుతుందో అది ఉంది. యహ ప్రతీయతే సో అస్తి, అది ఉంది. యశ్చ నా ప్రతీయతే స నాస్తి, ఏదైతే ప్రతీతి కలగడం లేదు, అనుభూతి కలగడం లేదు, అది లేదు. అది ప్రతీతి అప్రతీతి రెండు ఉన్నాయి కాబట్టి నాస్తి. అందుకే ధ్వన్యాత్మకస్య శబ్దస్యతు ప్రతీతి హస్తి. ఇక్కడేమో మన ధ్వని నేను ఉచ్చరిస్తున్నా, మీరు వింటున్నారు. ధ్వన్యాత్మకమైన శబ్దం అంటే మనం ప్రతీతి కలుగుతుంది, నేను ఉచ్చరించాము, దీని యొక్క అర్థం ఏదని చెప్పి మనం బుద్ధిలో యథార్థంగా అర్థంగా వచ్చింది. కానీ స్ఫోటం అంటే స్ఫుటించదు అంటున్నదా, అదేమైనా ప్రతీతి నీకు కలుగుతుందా? నన్ను ఏమైనా చూపించగలుగుతున్నావా? ఏ విధంగా ధ్వని ఉచ్చరించడం ఇలా ఉంటుంది అని మనకు ధ్వని ఏ విధంగా చూపిస్తున్నామో అలాగా స్ఫుటించింది అనే దాన్ని చూపించగలుగుతున్నావా? దాని ప్రతీతి లేదు. కాబట్టి ఏదైతే ప్రతీతి కలుగుతుందో అది ఉంది, ఏదైతే ప్రతీతి కలగడం లేదో అది లేదు. అలాగే స్ఫోటాత్మకం ఏదైనా అంటున్నది అక్కడ స్ఫుటం అనేది అంటే స్ఫోట్ అనేది ఇక్కడ లేదు కాబట్టి అది లేదు. అందుకే స్ఫోటాత్మకమైన శబ్దం అంటూ ఏది లేదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అందుకే సో అస్తి
యహ ప్రతీయతే సో అస్తి, అయితే ప్రతీతి అవుతుందో అంటే అనుభూతి కలుగుతుందో అది ఉంది. యశ్చ నా ప్రతీయతే స నాస్తి, అది లేదు, ప్రతీతి కలగడం లేదు. అందుకే ధ్వన్యాత్మకస్య శబ్దస్యతు ప్రతీతిది అస్తి. అందుకే ధ్వన్యాత్మక ధ్వని ఉచ్చరిస్తున్నాను, ఆ ధ్వనితో మనకు స్పష్టంగా అర్థమవుతుంది, అనుభూతి కలుగుతుంది ఉచ్చరించామని చెప్పి. కానీ ధ్వన్యాత్మకస్య శబ్దస్యు ప్రతీతి అస్తి. తద్ అనంతరం స్ఫోటాత్మకో యః కల్ప్యతే తస్య అప్రతీతి అస్తి. కానీ ధ్వన్యాత్మకమైన శబ్దం అయితే మనకు కనిపిస్తుంది, కానీ ఆ ధ్వన్యాత్మక శబ్దాన్ని ఉచ్చరించిన తర్వాత స్ఫోటాత్మకము శబ్దం ఉంది అని చెప్పి అక్కడ ప్రతీతి అనుభూతి కలగడం లేదు, కాబట్టి అది లేదు. అందుకే తద్ అనంతరం స్ఫోటాత్మకో యః కల్ప్యతే, అయితే నువ్వు కల్పిస్తున్నావు స్ఫోటాత్మక శబ్దం కూడా ఉందని చెప్పి, అది కల్ప్యతే తస్య అప్రతీతి అస్తి, అది ప్రతీతి కలగడం లేదు, అంటే అనుభూతి కలగడం లేదు, కాబట్టి అది లేదు. తస్య అప్రతీతి అస్తి తస్మాత్ స్ఫోటాత్మక శబ్దం నా స్వీకృతి. అందుకే స్ఫోటాత్మక శబ్దం అంటూ ఏది లేదని చెప్పి స్వీకరించడం లేదు. కాబట్టి సాంఖ్య సిద్ధాంతే స్ఫోటాత్మక శబ్దం నా స్వీకృతి సాంఖ్య సిద్ధాంతే. సాంఖ్య సిద్ధాంత ఆచార్యులు సాంఖ్య సిద్ధాంతానుసారంగా స్ఫోటాత్మక శబ్దం అంటూ లేదు, ఉంటే ధ్వన్యాత్మక శబ్దమే ఉంది అని చెప్పి ఇక్కడ ప్రస్తావించాలండి. ఓకే, ఇది అర్థమైందండి. ఉచ్చరించిన తర్వాత ధ్వని వినిపిస్తుంది, కానీ దాని తర్వాత ఉచ్చరించిన తర్వాత పుట్టించిందనే స్ఫోట్ అనేది విస్ఫోట్ ఏదైతే కనిపిస్తుందో అది కనిపించడం లేదు. కాబట్టి ధ్వన్యాత్మక శబ్దం ఉంది, స్ఫోటాత్మక శబ్దం లేదు, అందుకే సాంఖ్య సిద్ధాంతం ఇది స్వీకరించడం లేదు అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. సరే, దానికి మరి సమాన ప్రతిపక్షం మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాడు. నన్ను స్ఫోటాత్మక శబ్దం నా స్వీకరించే. సరే, స్ఫోటాత్మక శబ్దం లేదు, స్వీకరించవు, బానే ఉంది. సో కిం శబ్ద నిత్య స్వీకరితే, అంటే నువ్వు శబ్దం నిత్యమైందని చెప్తున్నావా? దీన్ని బట్టి ఉచ్చరించాం కదా, స్ఫోటాత్మక శబ్దం లేదంటున్నావు, అంటే స్ఫోటాత్మక శబ్దం స్వీకరించే శబ్దం నిత్యమైందా? శబ్దం నిత్యంగా శాశ్వతంగా ఉంటుందా అని పూర్వపక్షం అని ప్రస్తావన. శబ్దం నిత్య స్వీకరితే, ఇక మళ్ళీ వచ్చిందంటే అమ్మా, శబ్ద నిత్య స్వీకరితే శబ్దం నిత్యమైందా లేదా అనిత్యమైందా? చెప్పే కదా, వ్యాకరణ శాస్త్రంలో శబ్దాన్ని కొంత నిత్యంగా పరిగణిస్తారు, న్యాయ దర్శనంలో మహర్షి గౌతమ అనిత్యం పరిగణిస్తారు, అంటే వాళ్ళ దృష్టి భేదం అనమాట. సో ఇక్కడ ముందు ఇక్కడ ప్రస్తావన పొదుపక్షం ప్రస్తావిస్తున్నాడు, స్ఫోటాత్మక శబ్దం నా స్వీకరితే, స్ఫోటాత్మక శబ్దం లేదు అంటున్నావు, ఎందుకంటే ధ్వన్యాత్మకమే కనిపిస్తుంది, స్ఫోటాత్మక కనిపించడం లేదు. ఏదైతే ఉందో అదే మనం స్వీకరిస్తాం, ఏదైతే లేదో అది స్వీకరించము. సో నా స్వీకరితే బాగానే ఉంది. కిం శబ్దం నిత్య స్వీకరితే, అయితే శబ్దం నిత్యమైందని స్వీకరిస్తున్నావా? ఇది ఆకాంక్షయం ఉచితే. ఇలాంటి ఆకాంక్ష పొదుపుగా అడిగినప్పుడు దానికి సమానం చెప్తున్న సిద్ధాంతి. నా శబ్ద నిత్యత్వం, శబ్దం నిత్యత్వం కూడా కాదండి. పొదుపుకి సిద్ధాంతం చెప్పాడు, అయితే శబ్దం నిత్యమైందా, శాశ్వతంగా ఉంటుందా? నా శబ్ద నిత్యత్వం, శబ్ద నిత్యత్వం కూడా కాదు. ఎందుకు? కార్యత ప్రతీతేహి, శబ్దం ఉత్పన్నమైంది, కార్యం అంటే పని, అంటే ఉత్పన్నం కావడం. సో శబ్దం ఉత్పన్నమైనది, ప్రతీతి కలుగుతుంది, కార్యత ప్రతీతేహి, కార్యానుభూతి కలుగుతుంది, కాబట్టి శబ్దం నిత్యమైంది కూడా కాదు. ఏదైతే ఉత్పన్నం అవుతుందో అది నష్టం అవుతుంది. శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు మొదట లేదు, ఉచ్చరించినప్పుడు ఆ శబ్దాలు ఆ వర్ణాలు బయటకు వచ్చాయి, అంటే ఉత్పన్నమైందా? ఉత్పన్నమైన వెంటనే ఉంది అక్కడ శబ్దము లేదు, నష్టం అయిపోయింది. అందుకే నా శబ్ద నిత్యత్వం కార్యత ప్రతీతేహి, అది కార్యం అనే కార్యతాపూర్వకంగా ఉత్పన్న స్థితి ప్రతీతం అవుతుంది కాబట్టి అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. అస్తు, చూడండి భాషించండి. శబ్ద నిత్యత్వం నా, శబ్దస్య నిత్యత్వం నాస్తి, శబ్దస్య నిత్యత్వం నాస్తి. ఓకేనా? శబ్దం ఇది నిత్యత్వం లేదు. కుతః, ఎందుకు? కార్యత ప్రతీతేహి, కార్యత ప్రతీతేహి అని చెప్పి చెప్పబడింది అన్నమాట. కార్యతాయా ప్రతీతేహి అంటే ప్రత్యక్షం హి ఉచ్చారణేన ఉత్పద్యతే, ప్రత్యక్షంగా ఉచ్చరించడం వల్ల మనకు అది శబ్దం కనిపిస్తుంది అన్నమాట. అందుకే కార్యతాయా ప్రతీతి, కార్యరూపంలో ప్రతీతి కలుగుతుంది కాబట్టి. ఏ రకంగా? ప్రత్యక్షం హి ఉచ్చారణేన ఉత్పద్యతే ఖలు శబ్ద, ఈ శబ్దం అనేది ఉచ్చారణ పూర్వకంగా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఉచ్చరించినప్పుడే శబ్దాలు ఉత్పన్నం అవుతాయి, ఉచ్చరించకుండా మౌనంగా ఉంటే ఉత్పన్నం అవుతాయా? ఉత్పన్నం కావు. అంటే ఏదైతే ఉత్పన్నమైందో అది నష్టం అవుతుంది. మా సంసారం ఒక నియమం ఉంది, ఏదైతే ఉత్పత్తి అవుతుందో, ఏదానికైతే ఉత్పన్నత కలుగుతుందో అది వెంటనే నష్టం అయిపోతుంది. శబ్దాలు కూడా ముందు లేవు, ఉచ్చరించిన తర్వాత శబ్దాలు ఉత్పన్నం అవుతాయి, వర్ణ సమూహం ఉత్పన్నం అవుతుంది, అది వెంటనే ఆ శబ్దం నశించిపోతుంది. కాబట్టి అందుకే ప్రత్యక్షం హి ఉచ్చారణేన ఉత్పద్యతే ఖలు శబ్ద, ప్రత్యక్షంగా ఉచ్చరించినప్పుడే శబ్దం ఉత్పన్నం అవుతుంది, అంతకన్నా ముందు ఉత్పన్నం కాదనమాట. చూడండి, కమల అని చెప్పామండి. ఏం చెప్పాము? కమల, కాలో ఆ ఉంది, మాలో ఆ ఉంది, లాలో ఆ ఉంది. కా ఉచ్చరించినప్పుడు ఆ లేదు,
కా కా అంటే ముందు కా ఉచ్చరించాం, దాని తర్వాత ఆ ఉచ్చరించాం. కా స్పీడ్ త్వరగా ఉచ్చరిస్తున్నా అలా అనిపిస్తుంది, ఒకటే విధంగా అనిపిస్తుంది. ముందుగా క్రమంగానే మనం ఉచ్చరిస్తామండి. ముందు కాను ఉచ్చరించినాము, తర్వాత కాలు ఉండే ఆను ఉచ్చరించాము. మళ్ళా మా వ్యంజనమును హల్వర్ణాన్ని ఉచ్చరించాము, తర్వాత మాలో ఉండే అకారాన్ని ఉచ్చరించాము. అలాగే కా మా లా ఉంది, లకారంలో ఆ ఉంది. ఓకేనా? తో కా ఉచ్చరించినప్పుడు ఆ లేదు, ఆ ఉచ్చరించినప్పుడు మళ్ళా మా ఉచ్చరించినప్పుడు ఆ వెళ్ళిపోయింది. మళ్ళీ మాలో ఉండే ఆను ఉచ్చరించినప్పుడు మా వెళ్ళిపోయింది. లా ఉచ్చరించినప్పుడు మళ్ళా మాలో ఉండే ఆ లేదు. మళ్ళా లకారంలో ఉండే అకారం ఉచ్చరించినప్పుడు అక్కడ లకారం లేదు. అంటే ఏంటి క్రమంగా చెప్తున్నావు అలా అనిపిస్తుంది నీకు, కానీ వాస్తవం కమలా శబ్దం ఉచ్చరించినప్పుడు ముందు వర్ణం ఉచ్చరించినప్పుడు దాని తర్వాత వర్ణం ఉచ్చరించినప్పుడు ముందు వర్ణం లేదు. ముందు ఏ వర్ణం ఉచ్చరించామో అప్పుడు మాత్రం ఉత్పత్తి అయింది. శబ్దం ఉచ్చరించినప్పుడు ఉచ్చారణ ద్వారా ఆ వర్ణం ఉత్పన్నమైంది, అది వెంటనే నష్టం అయిపోయింది, మరి రెండో వర్ణం తీసుకున్నాం, మళ్ళీ అది నష్టమైంది, మళ్ళీ మూడో వర్ణం తీసుకున్నాం. అలా క్రమంగా నడుస్తున్నమాట. అంటే ఒక వర్ణాన్ని ఉచ్చరించినప్పుడు ఆ వర్ణం నష్టమైతే రెండో వర్ణం ఉచ్చరిస్తున్నమాట. రెండో వర్ణం వెళ్ళామంటే ముందు వర్ణం లేదు అక్కడ. కా ఉచ్చరించినప్పుడు ఆ లేదు, ఆ ఉచ్చరించినప్పుడు ముందున్న కా లేదు అక్కడ. అట్లా ముందుకు వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇక్కడ శబ్దం ప్రత్యక్షం ఉచ్చారణనే ఉత్పద్యతే కలు శబ్దం. అందుకే ప్రత్యక్షం ఉచ్చరించినప్పుడే శబ్దం యొక్క స్థితి కలుగుతుందన్నమాట. కాబట్టి ఉత్పన్నమైన నష్టం అవుతుంది. కాబట్టి శబ్దం నిత్యం కాదు. ఏంటి? శబ్దము నిత్యం కాదు. మనం ప్రత్యక్షం చూస్తున్నాం కదా, ఉచ్చరించిన శబ్దం ఇన్ని శబ్దాలు చెప్పాను నేను మాట్లాడుతున్నాను, మీరు కూడా మాట్లాడుతున్నారు. అవన్నీ ఎక్కడ ఉన్నాయా? శబ్దం అనిత్యమైన నిత్యమైందా? మనకున్న వర్తమాన స్థితుల ప్రకారంగా శబ్దం ఉచ్చరించిన వెంటనే అది అనంతరం నష్టం అయిపోతుంది. నష్టం అంటే ఆ శబ్దం ఉండటం లేదు, అక్కడ శాశ్వతంగా ఉండటం లేదు. అంటే అది నష్టం అయిపోయింది. ఆ శబ్దం ఉత్పత్తి తర్వాత అది వినిపించడం లేదు, అంటే నష్టం అయిపోయింది, అక్కడ లేదు. అందుకే శబ్దం నిత్యమైనది కాదని చెప్పి ఇది కూడా సిద్ధాన్ని ప్రస్తావించింది. నా శబ్ద నిత్యత్వం కార్యత ప్రతీతే. ఎందుకంటే ఉచ్చరించినప్పుడే ఉత్పత్తి అవుతుంది, ఉచ్చరించకుంటే ఉత్పత్తి కాదు. కానీ ఉచ్చరించిన తర్వాత అట్లే ఉందా? లేదు, అది నష్టం అయిపోయింది. అందుకే కార్యత అనేది కనిపిస్తుంది కాబట్టి కార్య ప్రతీతి కనిపిస్తుంది, శబ్దం నిత్యం కాదు అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించండి. అస్తు. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ పూర్వపక్షి అడుగుతున్నాడు, నన్ను అంటే ప్రశ్న వేస్తున్నాడు. ఏంటి? సాంఖ్యమతే స్ఫోటాత్మక శబ్దో నా మన్యతే. సరే, మీ సాంఖ్య అంటే పూర్వపక్షి సాంఖ్య ఆచరణ విమర్శిస్తున్నాడు. సరే, సాంఖ్య మతానుసారంగా స్ఫోటాత్మక శబ్దో నా మన్యతే, స్ఫోటాత్మక శబ్దం లేదని చెప్పావు. సరే, శబ్దం నిత్యమైందే అంటున్నావా? నాతో శబ్దస్య నిత్యత్వం స్వీకరితే, ఆ శబ్దం కూడా నిత్యం కాదు అంటున్నావు. మరి ఏంటి? స్ఫోటాత్మక శబ్దం కాదు అంటున్నావు, శబ్దం నిత్యమైందా అంటున్నా నిత్యమంగా ఉంటుందా అంటుంటే నిత్యమైందా అంటే అది కూడా కాదు అంటున్నావు. మరి ఏంటి? శబ్దం నిత్యమైందే, అనిత్యమైంది, స్ఫోటాత్మక కాదు, నిత్యాత్మకమైంది కాదు శబ్దం. ఏంటి మరి శబ్దం ఏంటి అసలుకి? దానికి సమాధానం చెప్తున్నా చూడండి. నన్ను సాంఖ్యమతే స్ఫోటాత్మక శబ్దం నా మన్యతే. స్ఫోటాత్మక శబ్దం నా మన్యతే అంటే స్వీకరించడం లేదు. నాచ శబ్దస్య నిత్యత్వం స్వీకరితే, శబ్దానికి నిత్యత్వం స్వీకరించడం లేదు. శబ్దము నిత్యం కూడా కాదంటున్నాం. అది ఏంటిది? శబ్దము నిత్యం కూడా కాదు, ఏంటిది? చూడండి, నచ శబ్దస్య నిత్యత్వం స్వీకరితే. చూడండి భాష్యం. శబ్దస్య నిత్యత్వం స్వీకరితే, శబ్దం నిత్యం కూడా స్వీకరించడం లేదు. తదా అప్పుడు శబ్దోచ్చారణాత్ పశ్చాత్ తస్య ఉభయ ప్రకారాభ్యాం స్థిరత్వ అభావాత్ అర్థ ప్రతీతి కథం భవిష్యతి ఇత్యత్ర ఉచ్యతే. సరే, శబ్ద ఉచ్చారణాత్ పశ్చాత్, శబ్దాన్ని ఉచ్చరించాము, ఉచ్చరించిన తర్వాత తస్య ఉభయ ప్రకారాభ్యం, ఉచ్చరించిన తర్వాత అక్కడ స్ఫోటాత్మక శబ్దాన్ని స్వీకరించడం లేదు. శబ్దం నిత్యంగా ఉంటుందా అంటే అది కూడా శబ్దం నిత్యం లేదు అంటున్నావు. మళ్ళీ ఉభయ ప్రకారాభ్యాం స్థిరత్వ అభావాత్, రెండు రకాలుగా స్థిరంగా లేదు అంటే స్థిరత్వ అభావాత్ అర్థ ప్రతీతి కథం భవిష్యతి. శబ్దాన్ని ఉచ్చరించిన తర్వాత అక్కడ స్ఫోటాత్మక శబ్దాన్ని స్వీకరిస్తావా అంటే అది స్వీకరించదు. స్ఫోటాత్మక శబ్దాన్ని అర్థం ఎలా వస్తుంది నీకు? శబ్దాన్ని మాత్రం ఉచ్చరించావు, దాని యొక్క అర్థం అది స్ఫుటమైంది, అర్థం స్ఫుటించిందని చెప్పాను. అది స్ఫుటాత్మక శబ్దం అంటే ఏది లేదు అని చెప్పావు. సరే, శబ్దం నిత్యంగా ఉంటుందని అర్థం తీసుకోవడానికి శబ్దం నిత్యం కాదు అని చెప్పావు. ఎందుకు? ఉత్పన్నమైన వెంటనే నష్టం అయిపోయింది. మరి ఉత్పన్నమైన వెంటనే నష్టమైందంటే మరి దాని యొక్క అర్థం ఎలా కలుగుతుంది? అర్థ ప్రతీతి ఎలా కలుగుతుంది? శబ్దం ఉందంటే శబ్దం యొక్క అర్థం కూడా ఉంది. ఆ శబ్దం యొక్క అర్థం ఎలా కలుగుతుంది, మనకు ఎలా బోధించబడుతుంది? అందుకే
తస్య ఉభయ ప్రకారాభ్యం, రెండు రకాలుగా, స్ఫోటాత్మకం కాదు, నిత్యత్వం కాదు, ఉభయ ప్రకారాభ్యం స్థిరత్వ అభావాలు, స్థిరంగా లేదు, స్ఫోటం లేదంటున్నావు, శబ్దం కూడా లేదంటున్నావు. మన అర్థ ప్రతిది కథం భవిష్యత్తు, మన ఆ శబ్దం యొక్క అర్థం ఎలా కలుగుతుంది, మనకు అర్థ ప్రతిది ఎలా సంభవిస్తుంది అని మళ్ళీ పూర్వపక్షి అడిగాడు. కథం భవిష్యత్తు అత్ర ఉచ్యతే. అప్పుడు సిద్ధాంతం చెప్తున్నా అంటే పూర్వ సిద్ధ సత్వస్య అభివ్యక్తి. పూర్వంలో వచ్చిందని అది సిద్ధస్య అభివ్యక్తి, అంటే పూర్వం ఉచ్చరించినప్పుడు దాని యొక్క అర్థము అది బుద్ధిలో స్థిరపడుతుంది. ఆ ఏదైతే శబ్దాన్ని ఉచ్చరించామో, ధన్యాత్మక శబ్దం ఉచ్చరించామో అది బుద్ధి గోచరంలో స్థిరపడిపోతుంది. దాని యొక్క అర్థ సమూహం కమల అని చెప్పాము, ఆ కమల అనే కమల పుష్పం అని చెప్పి అది బుద్ధిలో స్థిరపడిపోయిందన్నమాట. శబ్దం లేదు, దాని యొక్క భావన అనేది బుద్ధిలో స్థిరపడిపోయింది. అంటే పూర్వ సిద్ధ సత్వస్య అభివ్యక్తి, పూర్వంలో ఆ మనసులో స్థిరపడిపోయిన బుద్ధి ఏదైతే ఉందో, బుద్ధి గ్రహించిందని, ఈ మూడు యొక్క కలయిక సమూహం యొక్క అర్థం ఈ రకంగా ఉంటుంది. పూర్వ సిద్ధ సత్వస్య అభివ్యక్తి ఎలాగంటే దీపేన ఏవ ఘటస్య అని చెప్పి దృష్టాంతం చెప్పాడు. అంటే ముందుగానే అక్కడ అర్థం ఉంటుంది, అది ప్రకటించింది అంతే. శబ్దం వచ్చేసి అర్థం ముందు నుంచే ఉంది, అది కేవలం ఉత్పన్నం చేసింది. ఏ రకంగా అంటే ఇప్పుడు ఒక దీపం వెలిగించామండి, దీపం వెలిగించినప్పుడు ఆ దీపం ద్వారా వస్తువునే ఉత్పన్నం అవుతుందా? ఉత్పన్నం కాదు. ఆ దీపం వేయగానే ముందు నుంచి అక్కడ ఉన్న వస్తువులు, పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఒక రూమ్ లో ఒక ఇంటిలో మనకు దీపం వేయగానే ఏమంటే మనకేం కనిపించడం లేదు, దీపం వేయనంత వరకు మనకేం కనిపించడం లేదు. కానీ దీపం వేయగానే ఆ ఇంటిలో ఏ వస్తువులు, ఏ పదార్థాలు ఉన్నాయి అన్ని కనిపిస్తున్నాయి. అంటే ఉత్పన్నమయ్యాయా? లైట్ వేయగానే, దీపం వెలిగించగానే అవన్నీ ఉత్పన్నమయ్యాయా? ఉత్పన్నం మొదటి నుంచే విద్యమానంగా ఉన్నాయి. అవన్నీ కూడా పదార్థాలు, ఆ వస్తువులు, ద్రవ్యాలన్నీ కూడా మొదటి నుంచే ఉన్నాయి. కానీ దీపం వేయగానే అవి ప్రాదుర్భూతం, అంటే కనిపించాయి అంతే, మనకు అవి స్ఫుటించాయి అంతే. ముందుగానే విద్యమానంగా ఉండే వస్తువు మనకు కనిపించింది, ఆ ప్రకాశం ద్వారా అది కనిపించింది. అలాగే మన బుద్ధిలో ఆ అర్థం ముందుగానే ఉంది, ఆ శబ్దం ద్వారా అవి ఏమైపోయింది, అవి ప్రకటించాయి మనకు. ఈ విధంగా దీపేన ఇవ ఘటస్య, ఆ దీపం వేయగానే ఆ ఇంటిలో ఉన్నటువంటి స్థల విశేషం ఉంటే ఆ కుండ ఏదైతే కనిపిస్తుందో, అంటే అక్కడ ఉత్పన్నం కాలేదు, ఆ ప్రకాశం ద్వారా మనకు వ్యక్తమైంది, అభివ్యక్తమైంది. ఆ ప్రకాశం చేత అది స్ఫుటించింది మనకు, అంటే కనిపించింది. అంటే ముందు అవిద్యమానంగా ఉంటే కనిపించదా? ముందుగానే ఉంది కాబట్టి కనిపించింది. ఆ లైట్ వేయగానే కనిపించింది. ముందు లైట్ వేయక ముందు కనిపించింది, లైట్ వేయగానే ఆ ప్రకాశం ద్వారా అది అభివ్యక్తమైంది. కాబట్టి అందుకే ఇక్కడ పూర్వ సిద్ధ సత్వస్య అభివ్యక్తి, అందుకే పూర్వంలో సిద్ధమైనటువంటి అర్థం అయితే ఉందో అదే అభివ్యక్తమైంది. ముందుగానే శబ్దం యొక్క అర్థం ఉంది కాబట్టి ఆ శబ్దం ద్వారా అభివ్యక్తమైంది. కాబట్టి ఎలాగంటే దీపేన ఇవ ఘటస్య అని చెప్పి సిద్ధాంతి దృష్టాంతిని ఉదాహరణ రూపంలో ప్రస్తావించారన్నమాట. చూడండి, పూర్వ సిద్ధ సత్వస్య అభివ్యక్తి, ముందుగానే విద్యమానంగా ఉన్నటువంటి అర్థానికే ప్రతీతి కలుగుతుంది. ముందుగానే ఉన్నటువంటి సత్వానికే అభివ్యక్తం అవుతుంది, ముందుగా ఉన్నటువంటి అర్థానికే అది అభివ్యక్తం అవుతుంది అని దీపేన ఏవ ఘటస్యకు ఉదాహరణ చూడండి. ఉచ్చరితేన శబ్దేన, ఉచ్చరించామా శబ్దాన్ని, ఉచ్చరితేన శబ్దేన పూర్వత సిద్ధస్య, ఉచ్చరించాదా ఆ పూర్వత ముందు అర్థం కూడా ఉంటుంది, శబ్దం ఉంటుంది, దాని అర్థం కూడా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఉచ్చరితేన శబ్దేన, ఉచ్చరిత శబ్దం ద్వారా పూర్వత సిద్ధస్య సత్వస్య, పూర్వంలో సిద్ధమైనటువంటి అర్థమేనో, సత్తాత్మక అర్థమైతే ఉందో, పూర్వత సిద్ధస్య సత్వస్య అర్థ, సత్తాత్మకమైన అర్థానికి అభివ్యక్తి భవతి, అంటే ముందుగానే ఉన్నటువంటి సత్తా అర్థం అయితే ఉందో అదే అభివ్యక్తమైంది. పూర్వత సిద్ధ, ముందుగానే సిద్ధమైనటువంటి ఏది సత్వస్య అర్థ, ఆ సత్వభూతమైన అర్థం. నువ్వు ఏ శబ్దాన్ని ఉచ్చరి, కమల పుష్పం అన్నాము, ఆ కమల పుష్పం యొక్క అర్థ ప్రతీతిని మనకు ముందుగానే బుద్ధిలో ఉందన్నమాట. కమల పుష్పం అని చెప్పే విధంగా బుద్ధి కోసం ముందు నుంచే స్థితమైందో, ఆ స్థితమైంది ఇక్కడ అభివ్యక్తమైంది. ప్రకాశం ద్వారా ఏ విధంగా అయితే ఆ ముందుగానే ఉన్నట్టు కుండ మనకు కనిపించిందో, అలాగే మన బుద్ధిలో కూడా అర్థమైన ముందుగానే కమల పుష్పం అనే అర్థం మనకు ఉంది. ఆ కమల శబ్దం ఉచ్చరించగానే అది అర్థము స్ఫుటమైంది, అంటే అర్థం దృష్టిగోచరమైంది. అంటే ముందుగానే సిద్ధమైనటువంటి దానికే మనం అభివ్యక్తం చేశాము, అంతేగాని కొత్తగా ఏది ఉత్పన్నం చేయలేదు. మనం శబ్దము వచ్చి ఆ కుండను తయారు చేయదు, శబ్దం వస్తే ఆ పదార్థం తయారు చేయదు, ముందుగా ఉన్నటువంటి వాటినే అది అభివ్యక్తం చేస్తుంది. అందుకే పూర్వ సిద్ధస్య సత్వస్య అర్థస్య అభివ్యక్తి, అర్థానికి అభివ్యక్తం అవుతుంది. యథా దీపేన ఘటస్య, దీపం ద్వారా ఆ ముందుగా ఉద్యమానంగా ఉన్నటువంటి ఆ ఘటం అంటే కుండ మనకు కనిపిస్తుందో,
అది కండ అక్కడ ఉత్పన్నమైందా లైట్ వేగానే? ఉత్పన్నం కాదు, ముందుగా ఉన్నది, అది ప్రకాశించి అక్కడ విద్యమానంగా ఉండేది కనిపించింది. అందుకే పూర్వతో వర్తమానస్య అభివ్యక్తి ప్రకటత భవతి. ముందుగానే వర్తమానంలో అభివ్యక్తంగా ఉన్నటువంటి దానికే ప్రకటత భవతి అంటే ప్రకటించింది, అంటే కనిపించింది. దీపేన దృష్టం ఘటం ఉత్థాప్య గచ్చతి. అందుకే దీపేన దృష్టం ఘటం ఉత్థాప్య గచ్చతి. అందుకే ఆ దీపం ద్వారా ఎక్కడుందో మనకు తెలియడం లేదన్నమాట. ఆ లైట్ వేగానే ఆ కుండ ఎక్కడో కనిపించిందన్నమాట. కనిపించగానే వెంటనే ఆ దీపైన దృష్టం ఘటం, దీపం ద్వారా కనిపించే ఘటాన్ని అంటే కుండను ఉత్థాప్య తీసుకుని గచ్చతి వెళ్ళిపోతున్నాడు. ఓకేనా? అవ్యక్తమైనది కాబట్టి దాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు అన్నమాట. దీపైన దృష్టం ఘటం ఉత్థాప్య గచ్చతి జన అంటే ఆ వ్యక్తి, ఆ మనిషి ఆ ఘటాన్ని కనిపించని తీసుకుని వెళ్ళిపోతున్నాడు అనమాట. ఘట దర్శన కాలే దీపస్య ఆవశ్యకత స్వాయత్తీకృతే ఘటే నా దీపో అపేక్షతే. దీప దృష్టాంతస్య ప్రకాశకత్వం మాత్రమే గృహ్యతే. ఇక్కడ ఏం చెప్తున్నా ఘట దర్శన కాలే, ఎప్పుడైతే ఘటం అంటే కుండను మనం దర్శించుకున్నామో చూసామో, దీపస్య ఆవశ్యకత అంటే స్వాయత్తీకృతే అంటే దీపస్య ఆవశ్యకత. ఇప్పుడు మన ఘటం కనిపించింది, కుండ కనిపించింది అంటే అక్కడ ఏంటి? దీపస్య ఆవశ్యకత, దీపం యొక్క ఆవశ్యకత ఉందన్నమాట. మనకు ముందు కనిపించడం లేదు, అంధకారంలో కనిపించడం లేదు. కానీ దీపం వేయగానే దీపస్య ఆవశ్యకత అంటే స్వాయత్తీకృతే ఘటే అంటే అది అభివ్యక్తమైనప్పుడు అవసరం లేదు. దీపస్య ఆవశ్యక అంటే దాన్ని కుండను చూసేటప్పుడు మనకు దీపం యొక్క అవసరం ఉంటుందన్నమాట. అది అభివ్యక్తమైన తర్వాత స్వాయత్తీకృతే ఘటే అంటే అభివ్యక్తమైన ఘటనలో నా దీపో అపేక్షతే. ముందుగానే కనిపిస్తుంది అనుకోండి, ఆ కుండ స్వాయత్తం అని స్వయంగానే కనిపిస్తుంది అనుకోండి, అప్పుడు దీపం యొక్క అవసరం అనేది ఉండదు అన్నమాట. ఇప్పుడు పగులు ఉంది, ఇప్పుడు స్వయంగానే ఏ వస్తువు ఎక్కడ ఉందో మనకు తెలిసిపోతుంది అన్నమాట. అప్పుడు స్వాయత్తీకృతే ఘటే అంటే ముందు కనిపించిన ఘటం కుండలో నా దీపో అపేక్షిత, అక్కడ దీపం అంటూ అవసరం ఉండదు అన్నమాట. ఎక్కడైతే కనిపించలేదు అక్కడ దీపానికి అవసరం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ రకంగా ఇక్కడ దీప దృష్టాంతస్య ప్రకాశకత్వం మాత్రమే గృహ్యతే. అందుకే దీప దృష్టాంతం అనేది కేవలం ప్రకాశాత్మకమైన సందర్భాన్ని తీసుకోవాలి. దీప దృష్టాంతస్య ప్రకాశకత్వం మాత్రమే ఏవ గృహ్యతే అంటే ప్రకాశత్వం ద్వారా అది అభివ్యక్తి అంటే ముందుగానే విద్యమానంగా ఉండేటువంటి వస్తువే అభివ్యక్తమైంది. అలాగే శబ్దం ఉచ్చరించగానే ముందుగా అర్థ ప్రతి ఏదైతే ఉందో అదే అభివ్యక్తమైంది అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. కాబట్టి ఇది కేవలం ఉభయ ప్రకారంగా కాలేదు, కానీ మళ్ళా ఆ శబ్దం యొక్క అర్థ ప్రతి ఎలా కలుగుతుంటే ముందుగా చెప్పిన విధంగానే అర్థమైందని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాలి. ఓకే, ఈ రకంగా మనం అర్థం చేసుకో. ఓకే అండి, ఈ రకంగా మనం చూసాం ఇక్కడ. తస్మా శబ్దస్య స్ఫోటాత్మకతయా యద్వా నిత్య అభావేన స్థిరత్వం నా అపేక్షతే. కాబట్టి తస్మా శబ్దస్య స్ఫోటాత్మక రూపంలో స్ఫోటాత్మకతయా యద్వా లేదా నిత్య భావేన నిత్య రూపంలో కూడా స్థిరత్వం నా అపేక్షతే. కాబట్టి మరి స్థిరంగా ఉంటేనే అది నీకు అర్థం స్ఫుటిస్తుంది అని అనుకుంటేనే అలా అపేక్ష అంటే అవసరం లేదండి. అది కేవలం ప్రకాశం ఇచ్చి వెళ్ళిపోయిందంట. దీపం ఏ విధంగా దీపం వేయగానే విద్యమానంగా ఉండే వస్తువు ఏదైనా కనిపించిందో అలాగే శబ్దాన్ని ఉచ్చరించగానే దాని యొక్క అర్థం ప్రతి కలుగుతుంది ఆటోమేటిక్ గా. కాబట్టి ఆ శబ్దం స్థిరంగా ఉండాలి, శబ్దం స్ఫోటాత్మక శబ్దాన్ని స్వీకరించాలని అవసరం లేదు. అందుకే తస్మా శబ్దస్య స్ఫోటాత్మకతయా లేదా నిత్య భావ నిత్య రూపంలో స్వీకరించాలనే అవసరం లేదు. నిత్య భావేన స్థిరత్వం నా అపేక్షతే, అపేక్ష అంటూ ఏది లేదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాలి. ఇది అర్థమైందండి. ముందుగానే విద్యమానమైన వస్తువుకే అభివ్యక్తం అవుతుంది, కానీ స్ఫోటాత్మక శబ్దం స్వీకరించాలి లేదా శబ్దం నిత్యత్వంగా ఉంటే అర్థ ప్రతీతి కలుగుతుంది, అలాంటి అవసరం లేదు. ఓకేనా? తో ఉచ్చారణ మాత్రం చేత ముందుగానే విద్యమానం ప్రకాశం చేత ఏ విధంగా విద్యమానంగా వస్తువు ప్రకటించిందో అలాగే ఇక్కడ ఉచ్చారణ మాత్రం చేత ముందుగానే విద్యమానంగా ఉంటే అర్థ ప్రతీతి మనకు బోధింపబడుతుంది. అంటే అర్థం ముందుగానే విద్యమానంగా ఉంటుంది, ఆ శబ్దం దాన్ని ప్రకాశింపజేస్తుంది అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. ఓకే, ఇంతవరకు సిద్ధాంతి ఈ రకం చెప్పాను. ఇలా చెప్పిన తర్వాత నెక్స్ట్ సూత్రం చూడండి. ఏవంతో సత్కారి సిద్ధాంత ఆపతతి అంటే నువ్వు సత్తాత్మకమైన ముందేం చెప్పున్నాము, ఈ శబ్దోత్పత్తి అనేది ముందు చెప్పున్నాం కదా, అంతకన్నా ముందు
ఈ జగత్ ఉత్పత్తి ఎలా తయారైంది, వేదోత్పత్తి ఎలా తయారైంది అంటే ఏదైనా సత్తాత్మక వస్తువు తయారైంది అంటే సత్తాత్మక వస్తువు నుంచి తయారు కాలేదు. అంటే అసత్తాత్మక పదార్థం నుంచి ఉత్పన్నమైంది అంటే అసత్తాత్మక పదార్థం నుంచి ఉత్పన్నం కాలేదు. మరి సత్తా కాదు అసత్తా కాదు ఎలా ఉత్పన్నమైందంటే అన్యథా ఖ్యాతి అంటే దీనికంటే భిన్నమైన వస్తువు ఉందంటే అది కూడా కాదు. ఎలా ఉత్పన్నం? సత్ అసత్ ఖ్యాతి అని చెప్పాం. అంటే సత్తాత్మకము అసత్తాత్మక పదార్థం ఉత్పన్నమైంది చెప్పాం. సద్ అసత్ ఖ్యాతి అని చెప్పాం. అంటే నువ్వు ఆ సిద్ధాంతం తీసుకొస్తున్నావు ఇక్కడ. ఏవంటూ సత్కార్య సిద్ధాంత ఆపతతి. ముందు సత్కార్యం అంటే సత్తాత్మకమైన పదార్థం చేత ఏమైనా జగత్ ఉత్పత్తి జరిగిందా అంటే అప్పుడు నిషేధించావు. ఆ దోషం మళ్ళీ వచ్చి పడుతుంది. ఇప్పుడు ఆ దోష ప్రసక్తి మళ్ళీ వస్తుందట. నువ్వు ఈ రకంగా చూపించావు అనుకోండి. దీప దృష్టాన్ని చెప్పావు కదా, దీపం ప్రకాశం వేగానే విద్యమానంగా ఉండే వస్తువుని చూపిస్తుంది. అలాగే అర్థం ముందుగానే విద్యమానంగా ఉంటుందా, అది శబ్దం ఉచ్చరించడం వల్ల అది ప్రకాశితమైంది అంటున్నావు కదా. అటువంటిప్పుడు అంటే ముందుగానే విద్యమానంగా ఉండేదాన్ని నువ్వు నిరూపిస్తున్నావు అంట. అంటే అక్కడ అసత్తా అంటే సత్తాత్మకమైన పదార్థాన్ని చూపిస్తున్నావు. అందుకే ఏవంటూ సత్కార్య సిద్ధాంత ఆపదతి. ఆ దోషం వస్తుంది. ముందే నిషేధించావు కదా, అదే దోషం వస్తుంది. అంటే ముందుగా విద్యమానంగా ఉండేది ఏదైతే ఉందో అదే నువ్వు చెప్పుకుంటున్నావు అట. ఇక్కడ చూడండి, సత్కార్య సిద్ధాంత సిద్ధ సాధనం. సత్కార్య సిద్ధాంతం అంటే మేము కూడా పూర్తిగా సత్తాత్మకని కాదు, సత్తా అభివ్యక్తి స్థితిలో లేదు. సత్తా ఉందని చెప్పాం కానీ అంటే సత్తా రూపంలో లేదు. ఆ సత్తా అనేది ఉంది కానీ అనభివ్యక్తి రూపంలో ఉందని చెప్పాం. పూర్తి సత్తా నిషేధించలేదు అక్కడ. కానీ సత్కార్య సిద్ధాంత సిద్ధ సాధనం. ఒకే సత్కార్య సిద్ధాంతం వచ్చి పడిన కూడా అది సాంఖ్య మతానుసారంగా సిద్ధ సాధనం. అంటే మనకు కావాల్సిన సిద్ధి అనుకూలంగా అది యథార్థమైందే, అంటే ఉచితమైంది అన్నమాట. అంటే సాంఖ్య సిద్ధాంతం స్వీకరిస్తుంది ఏదైతే విద్యమానమైన వస్తువుకి అది అభివ్యక్తం అవుతుంది. ఏదైనా పదార్థం ఉంది, మూల కణాలు ఏవైతే ఉన్నాయో ఆ కణ సమూహం చేతనే ప్రకృతి చేతనే ఏదైనా అభివ్యక్తం చేసుకుంటాం. అది సిద్ధాంతానికి అనుకూలమైందే. కానీ సత్కార్య సిద్ధాంత చేత్ ఒక సత్కార్య సిద్ధాంతం వచ్చి పడుతుంది, ఆపత్తి వచ్చేస్తుంది అని చెప్పి కదా, అది సిద్ధ సాధనం. అలా వచ్చిందంటే మా సిద్ధాంతానికి అనుకూలంగానే ఉంది. ఏంటి చూడండి, సత్కార్య సిద్ధాంత చేత్ అంటే దోషం చూపించాడు పూర్వపక్షి. నువ్వు ముందుగానే విద్యమానంగా ఉండేదాన్ని ప్రకటింపజేస్తున్నావు అంటే అది అంటే సత్తాత్మకమైన పదార్థం చేత జగదుత్పత్తి శబ్దోత్పత్తి జరుగుతాయి, అలా స్వీకరించాల్సి వస్తుంది. అది ముందు నిషేధించావు కాబట్టి అది దోషయుక్తం అవుతుందంటే కాదని, దోషయుక్తం కాదు. సత్కార్య సిద్ధాంత సిద్ధ సాధన, అది మాకు సిద్ధాంతానికి అనుకూలమైంది. ఏంటి చూడండి భాష్యం. సత్కార్య సిద్ధాంత తదా సిద్ధస్య అంటే సాంఖ్యాభిమతస్య సిద్ధపక్షస్య సాధనం తద్ అభిష్టమేవ నా దోష. అది సాంఖ్య సిద్ధాంత సాధనంగా అభిష్టమైంది. ఎందుకంటే సత్కార్యవాదం అంటే ఏదైనా సత్తాత్మకమైన పదార్థం చేత సత్తాత్మకమైన వస్తు తయారు. అంటే ముందు కూడా మనం 3వ అధ్యాయం 2వ అధ్యాయం చెప్పుకున్నాను. ఏదైనా ఒక పదార్థం ఒక వస్తువు తయారవుతుంది అంటే సత్తాత్మకమైన పదార్థం చేత ఒక సత్తాత్మకమైన వస్తువు తయారవుతుంది. శూన్యం చేత ఏది ఉత్పన్నం కాదు. కాబట్టి సాంఖ్య సిద్ధాంతం అనుకూలమే, కానీ దోషయుక్తం కాదు అని చెప్పి సిద్ధాంతం ప్రస్తావించారు ఇక్కడ. సత్కార్య సిద్ధాంత చేత్ కదా అప్పుడు సిద్ధస్య అంటే సాంఖ్యాభిమతస్య సిద్ధపక్షస్య సాధన. సిద్ధపక్షి అంటే సాంఖ్యకాలు ఏ విధంగా స్వీకరిస్తున్నదో దానికి ఆ సిద్ధాంతానికి అనుకూలంగా ఉంది, సిద్ధాంతానికి సాధనంగా ఉంది. అందుకే సిద్ధపక్షస్య సాధనం తద్ అభిష్టమేవ, అది ఇష్టమే, నా దోష ప్రసక్తి కాదు. ఓకేనా అని సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాడు. ఈ రకంగా 60 సూత్రాలు చెప్పాయండి. ఇప్పుడు ఇద్దరు చెప్పిన తర్వాత ఇక్కడ 59వ సూత్రము 60 సూత్రము ఆడ పైన చెప్పిస్తా మళ్ళీ చెప్తున్నాడు. అంటే వేరే విధంగా వ్యాఖ్యానిస్తారు. పైన 59 సూత్రాన్ని 60 సూత్రాన్ని వేరే విధంగా, అంటే పైన చెప్పిన అభిప్రాయం ఇంకో రకంగా చెప్తున్నారు. చూడండి ఏం చెప్తున్నారు. అథ అంతిమ సూత్ర ద్వయస్య అన్యో అర్థ తత్ర పునః పూర్వపక్షత్వేన ఉచ్యతే. ఇక్కడ పూర్వ సిద్ధ సత్వస్య అభివ్యక్తి దీపేని ఇవ ఘటస్య అని చెప్పి ఇది పూర్వపక్షిగా తీసుకొని దానికి సమాధానం సత్కార్య సిద్ధాంత సిద్ధ సాధనం అని చెప్పి దీన్ని సమాధాన పక్షి అంటే సిద్ధాంతి పక్షిగా తీసుకున్నాడు. అంటే వేరే విధంగా వ్యాఖ్యానించారు. అక్కడ 2 సిద్ధాంతి సూత్రాలుగా తీసుకున్నాం. ఏది పూర్వ సిద్ధ సత్వస్య అభివ్యక్తి అనే సూత్రాన్ని సత్కార్య సిద్ధాంత సిద్ధ సాధనం అని చెప్పి చూస్తారు. సిద్ధాంతిగా తీసుకొని చెప్పాం ఒక వ్యాఖ్యానంలో ఒక ప్రకారంగా. ఇక్కడ అవే సూత్రాలను పూర్వ సిద్ధస్య అనే 59వ సూత్రాన్ని పూర్వపక్షిగా తీసుకొని దానికి సమాధానం 60 సూత్రంలో సిద్ధాంతి పక్షిగా తీసుకొని దానికి సమానం చెప్పాడు. అంటే ఇంకో రకం దాన్ని సిద్ధాంతానికి అనుకూలంగా ఏ రకంగా మనం ప్రస్తావించగలుగుతామనే దాన్ని ప్రయత్నం చేశారన్నమాట భాష్యకారులు. చూడండి
పూర్వసిద్ధ సత్వస్య అభివ్యక్తి దీపేన దీపేనేవ ఘటస్య అని చెప్పి సూత్రం చెప్పుకున్నాం. దాన్ని భాష చూడండి. యదా శబ్దో న స్ఫోటాత్మకః న చ నిత్యః తదా తు పూర్వసిద్ధం సత్వం స్వరూపం యస్య తథా భూతస్య అర్థస్య శబ్దో ఉచ్చారణేన అభివ్యక్తి భవతి. సత్కార్యత యథా దీపేన ఘటస్య సదాత్మనః పూర్వతో వర్తమానస్య అభివ్యక్తి భవతి ఇది మంతవ్యం భవేత్. అంటే పూర్వపక్షం చెప్పాడు, యదా శబ్దో నా స్ఫోటాత్మక, శబ్దం స్ఫోటాత్మకం కాదు, నాచ నిత్యం అంటే శబ్దం నిత్యమైనది కాదు. తద అప్పుడు పూర్వం సిద్ధం సత్వం అంటే పూర్వంలో సిద్ధమైనటువంటి సత్తాత్మ పదార్థం వస్తువు ఏదైతే ఉందో, పూర్వం సిద్ధం సత్వం స్వరూపం ఏదైతే స్వరూపం ఉందో, యస్య తథా భూతస్య అర్థస్య అలాంటి అర్థయుక్తమైనటువంటి శబ్దం అయితే ఉందో, తథా భూతస్య అర్థస్య అంటే ఆ వస్తువు యొక్క స్వరూపం ఏ విధంగా ఉందో, ఆ వస్తువు యొక్క స్వరూపానుసారంగా ఏదైతే అర్థం ఉందో అది తథా భూతస్య అర్థస్య శబ్ద ఉచ్చారణైన అభివ్యక్తులు పోతాయి. అది శబ్దాన్ని ఉచ్చరించడం వలన ముందుగానే విద్యమానంగా ఉండేది అభివ్యక్తం అవుతుంది. కానీ ఇది సత్కార్యానుసారంగా అంటే సత్కార్యత అంటే ఇక్కడ పనిచేసే సిద్ధంగా ఉంది కాబట్టి అది ఆ సత్తాత్మ పదార్థం ఉంది కాబట్టి అది అభివ్యక్తమైంది. ఎలాగా అంటే యథా దీపేన ఘటస్య సదాత్మనః పూర్వతో వర్తమానస్య అభివ్యక్తి భవతి. అంటే దీపం ద్వారా ఆ కుండ అనేది సదాత్మనః అంటే సత్తాత్మకంగా స్వరూపంగా ఉంది కాబట్టి పూర్వంలో ఉంది కాబట్టి వర్తమానస్య అభివ్యక్తి భవతి ఇది మంతవ్యం. అందుకే వర్తమాన అభివ్యక్తమైంది అని చెప్పి సిద్ధాంతం ఇక్కడ ప్రస్తావించాలి. అంటే అదే సూత్రాన్ని ఇంకో కొంచెం మార్చి చెప్పాడు. తాత్పర్యం అదే పైన చెప్పిన విధంగా ఇక్కడ అదే విధంగా చెప్పాడు. అది సత్కార్యవాదమే. సత్కార్యం అంటే సత్తాత్మకమైన పదార్థం చదివి ఇక సత్తాత్మకమైన వస్తువు మనకు ఉత్పన్నం అవుతుంది. అక్కడే మనకు శబ్దం ఉచ్చరించగానే అది అర్థం ఆ శక్తి సామర్థ్యం ఉంది కాబట్టి అభివ్యక్తమైంది. అర్థం అనేది మనలో ఉంది కాబట్టి అనభివ్యక్త రూపంలో ఉంది. ఆ శబ్దోచ్చారణ ద్వారా అది అభివ్యక్తమైంది. ఏ విధంగా అయితే దీపం ద్వారా ఆ వస్తువు ఆ కుండ ఏ విధంగా అభివ్యక్తమైందో అని చెప్పి సిద్ధాంతం ప్రస్తావించాడు. వర్తమాన అభివ్యక్తి భవతి మంతవ్యం భవేత్ అంటే పూర్వపక్షి సిద్ధాంతాన్ని సిద్ధాంత పక్షిని పూర్వపక్షిగా పరిగణించాడు. నువ్వు అలాగా యదా శబ్దేన నా స్ఫోటాత్మక, శబ్దం నా స్ఫోటాత్మక, శబ్దం స్ఫోటాత్మకం కాదు, నిత్యం కాదు, పూర్వంలోనే విద్యమానంగా ఉండే సత్తాత్మక స్వరూపం అయితే ఉందో అది శబ్దం ద్వారా అభివ్యక్తం అవుతుంది. అంటే సత్కార్యవాదం వస్తుంది. ఏ రకంగా దీపం ద్వారా కుండ ఏ విధంగా అభివ్యక్తమైందో అలాంటి వాద ప్రసక్తి వస్తుంది అని చెప్పి పూర్వపక్ష రూపంలో ఆ సిద్ధాంతాన్ని ఈ రకంగా ప్రస్తావించాలి. దానికి సమానం చెప్తున్న సిద్ధాంతి మళ్ళీ ఉత్తరయతి లేదండి సత్కార్య సిద్ధాంతస్య సిద్ధ సరణం. అది సత్కార్యవాదం అంటున్నావు కదా, ఆ సత్కార్యవాదం చేత మన సిద్ధాంతానికి అనుకూలమైందే. చూడండి, సత్కార్య సిద్ధాంతశ్చేత్ ఏషః పూర్వతః సదాత్మనో అంటే వర్తమానస్య అభివ్యక్తిత్వాత్ అస్తు సత్కార్య సిద్ధాంతః సాంఖ్యే అభిష్టః. అది సాంఖ్యం అభిష్టం అంటే ఏషః పూర్వతః సదాత్మనో వర్తమానస్య సత్తాత్మకంలో వర్తమానంగా పూర్వంగానే విద్యమానంగా ఉంది కాబట్టి అభివ్యక్తివాదస్తు అది అందుకే అభివ్యక్తమైంది, అది ప్రకటించింది, ప్రకాశించిందన్నమాట. అభివ్యక్తివాదస్తు సత్కార్య సిద్ధాంతం అంటే అభివ్యక్తం అవుతుంది సత్కార్య సిద్ధాంతమే, అది సాంఖ్య సిద్ధాంతం అనుకూలమైందే. సాంఖ్య అభిష్టయే ఆ సిద్ధాంతం అనుకూలమైంది, సాంఖ్య ఆచరణకు ఇష్టమైంది అనమాట. అంటే మన సిద్ధాంతానికి అనుకూలంగానే అది ఇక్కడ చెప్పబడింది. కానీ సాక్షాత్ ఆపతేత్ నువ్వు ఏదో దోషం చూపిస్తున్నావో అది సిద్ధ సాధనం. సాంఖ్య సిద్ధస్య పక్షస్య సాధనం నాతో దోష. అది సాంఖ్య సిద్ధాంతానుసారంగా అది సాధనభూతంగానే సహాయభూతంగానే ఉంటుంది కానీ నాతో దోష ప్రసక్తి కాదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించండి. అంటే పూర్వపక్షి ఒక అభిప్రాయం ఏ విధంగా వ్యక్తపరిచా అంటే నువ్వు స్ఫోటాత్మక శబ్దం కాదు, శబ్దం నిత్యము కూడా కాదు, తో కేవలము ఉచ్చరించిన దీపం ద్వారా ఏ విధంగా దీపం ద్వారా ఏ విధంగా విద్యమానమైన వస్తువు ఏదైతే ఉందో అదే ప్రకటిస్తుంది అన్నామనుకోండి, ముందు నిషేధించాం. మళ్ళీ ఏంటి అన్నప్పుడు పూర్వంలోనే ముందుగానే విద్యమానంగా ఉన్నటువంటి వస్తువే పదార్థమే అది దీపం ద్వారా ఏ విధంగా ప్రకాశితం అవుతుందో అలాగే ఉచ్చరించడం ద్వారా ప్రకాశితం అవుతుంది అని చెప్పావు. అప్పుడు సత్కార్యవాదం వస్తుంది. సత్కార్యవాదం ముందు సిద్ధాంతం అక్కడ నిషేధించాడు. చూడ సత్తాత్మక పదార్థం చదువుడా ఈ జగత్ ఉత్పత్తి జరగలేదు,
అది మనసులో పెట్టుకొని పూర్వపక్షి అడుగుతున్నామట. లేదండి అక్కడ సందర్భం వేరు, జగత్ ఉత్పత్తి విషయం చెప్పే శబ్దోత్పత్తి విషయంలో మాత్రము అది ముందుగానే విద్యమానంగా ఉన్నటువంటి వస్తువే దీపం ద్వారా ఏ విధంగా ప్రకాశితం అవుతుందో ఇక్కడ కూడా ఆ ఉచ్చరించడం ద్వారా అది ఆ అర్థం ప్రకాశితం అవుతుంది, ఆ శబ్దం యొక్క అర్థం ప్రకాశిస్తుంది. కాబట్టి అది సిద్ధాంతానికి అనుకూలమే అని చెప్పి, దోషయుక్తం కాదు అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించారు. ఈ రకంగా 59 సూత్రాన్ని 69 సూత్రాన్ని ముందుగా సిద్ధాంత రూపం చెప్పాడు, అదే పూర్వపక్ష రూపం కూడా ఇంకొక రకంగా వ్యాఖ్యానించి చెప్పారు. కాబట్టి ఇది దీని యొక్క అభిప్రాయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఏం చెప్పారంటే శబ్దం యొక్క అర్థం అనేది ముందుగానే విద్యమానంగా ఉంటుంది. ఆ విద్యమానమైన పదార్థానికి విద్యమైన వస్తువు అర్థం ఏదైతే ఉందో అది ఉచ్చారణ ద్వారా అభివ్యక్తం అవుతుంది. దాని యొక్క జ్ఞానం శబ్దం యొక్క అర్థం ఏదైతే ఉందో అది అభివ్యక్తం అవుతుంది. ఎలాగంటే లోకంలో దీపం ద్వారా ఏ విధంగా ప్రకాశింపచేయని అక్కడ ఉండే వస్తువులు పదార్థాలు ఏ విధంగా అభివ్యక్తం అవుతాయి, అక్కడ ఉత్పన్నం కాదు అవి విద్యమానంగా ఉండేవి అభివ్యక్తమయ్యాయి. అలాగే ఉచ్చారణ ద్వారా మన శబ్దం యొక్క అర్థం కూడా అభివ్యక్తం అవుతుంది అని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా ప్రస్తావించండి. అస్తు ఈ రకంగా మనం ఈ 60 సూత్రాల వరకు మనం చెప్పుకున్నామండి. అస్తు ఇందులో ఎవరికైనా సందేహం చెప్పండి. మూల తాత్పర్యం వచ్చిందా? అర్థమవుతుందండి? సిద్ధాంతి ఏం ప్రస్తావించాడు? శబ్దము శబ్దం నిత్యమైందా లేదా స్ఫోటాత్మకమైందా? స్ఫోటం అంటే అర్థమైందా? ఉచ్చరించిన తర్వాత అర్థమైందండి. అర్థ ప్రతి కల్పన స్ఫోటం అని చెప్పి ఆయన పూర్వపక్ష చెప్తున్నారు. దాన్ని స్ఫోటంగా పలికించు. ఉచ్చరించిన తర్వాత ఏదైతే అర్థం అభివ్యక్తి కలుగుతుంది స్ఫుటించింది, అర్థం స్ఫుటించినందుకు స్ఫోటాత్మక శబ్దము అని చెప్పు. అంటే ఇది కాదు అని చెప్పాడు. అంటే కానీ మరి శబ్దం నిత్యంగా ఉంది, స్ఫోటాత్మక స్పీకర్ శబ్దం నిత్యంగా ఉచ్చరించిన శబ్దం నిత్యంగా ఉంటుందా? ఆకాశంలో ఏమైనా అలాగే ఉండిపోయిందా అంటే అది కూడా కాదు. ఉచ్చరించిన తర్వాత ఒకటి కమల శబ్దం చెప్పాను, ఒక వర్ణం ఉచ్చరించగానే అది నష్టం అయిపోతే మా రెండో వర్ణం ఉచ్చరిస్తామట. అట్లా ఒక శబ్దం ఉచ్చరించినప్పుడు ఒక వర్ణం ఉచ్చరించినప్పుడు రెండో వర్ణం లేదన్నమాట, నష్టం అయిపోతుంది. శబ్దం నిత్యం కాదు. మరి ఇది కాదు అది ఏంటి మరి అంటే అభివ్యక్తం ముందుగానే విద్యమానంగా ఉన్నటువంటి దానికే ఈ శబ్దం అభివ్యక్తం చేస్తుంది. ఏ విధంగా దీపము ముందుగానే ఉండే వస్తువును లైట్ వేగానే విధంగా కనిపిస్తుందో అలాగే ఉచ్చరించగానే ఆ శబ్దం యొక్క అర్థం స్ఫుటం అది అర్థం అవుతుంది, అభివ్యక్తం అవుతుంది అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించండి. అస్తు ఇంకా అండి. ఓకే అండి, ఈ రకంగా మనం ఇవి చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇదే విషయంలో కొంచెం అద్వైత విషయంగా తీసుకుంటూ దానికి సమాధానం అనేది భిన్నంగా ఉంటుంది, అది కూడా మళ్ళీ చూద్దాము. అసలు ఇంకేది అందులో సందేహాలు ఉన్నాయా? ఏమి లేవండి. అస్తుండు సర్వేభ్యో నమః. మంత్రపాఠక. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్తే గురూజీ. నమస్తే.